నమస్కారం అందరికీ. వెల్కమ్ ఎవ్రీబడి. స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము పార్ట్ త్రీలో కృష్ణదేవరాయలు గారి జీవితంలోని తెలియని చాలా విషయాల గురించి, ఆయన జీవితం కంప్లీట్ ఫ్రమ్ కింగ్ నుంచి లాస్ట్ ఫైనల్ డేస్ వరకు ఈరోజు అన్వేష్ గారితో డిస్కస్ చేద్దాం. అన్వేష్ గారు, వెల్కమ్ టు ఇంటలెక్చువల్ చౌరస్తా పాడ్కాస్ట్ పార్ట్ త్రీ. అండ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైం ఫస్ట్ అండ్ మోస్ట్. అండ్ సార్, నా ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, ఈరోజు సెషన్లో కృష్ణదేవరాయలు గారు తెలుగువా, కన్నడనా, తమిళ, వాళ్ళ పేరెంట్ అండ్ గ్రాండ్ పేరెంట్, వాళ్ళ ఒరిజినల్ ప్లేస్ ఏంటి, అంటే ఏ ఏరియాలో ఉంది జియోగ్రఫికల్ గా సౌత్ ఇండియాలో? ఈ విషయంలో నాదొక భిన్నాభిప్రాయం అండి. ఎందుకంటే కొంతమంది గొప్ప వాళ్ళ మూలాలు ఎలాగైతే ఋషి మూలం నది మూలం మనం పెద్దగా పట్టించుకోకూడదు అనేసి శాస్త్రం చెబుతోందో, అదేవిధంగా కొంతమంది గొప్ప వాళ్ళ మూలాలు మనం వెతకడానికి పోకూడదు. కానీ మీరు ప్రశ్న అడిగారు కాబట్టి దాన్ని ఒక్క మాటలో చెప్పి ముగించేస్తాను. కృష్ణదేవరాయలు తెలుగువాడని కొందరు, కన్నడివాడని కొందరు, ఈ వాదనలు నాకు తెలిసి గత 50 ఏళ్ళుగా జరుగుతోంది. దాని వెనకాలను కూడా ఉండి ఉండొచ్చు, నాకు తెలియదు. నేను చదివిన వాటిలంతా కూడా ఫ్రమ్ 1950s నుంచి ఇప్పటిదాకా ఒక 50-60 yearsగా ఇది ఎక్కువగా నడుస్తుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, ఆయన అందరికీ చెందినవాడు. దీనికి కృష్ణదేవరాయల సమాధానం ఇచ్చేశాడు. 1513లో మొదటిసారిగా చక్రవర్తి హోదాలో తిరుమల ఆలయానికి ఇద్దరు భార్యలతో పాటు దర్శనానికి వచ్చినప్పుడు తిరుమల ఆలయానికి ఇచ్చినటువంటి కానుకల వివరాలను 4 భాషల్లోనూ వ్రాయించి ఆలయంలో పెట్టించారు. తెలుగు, కన్నడ, తమిళ. తెలుగు భాషలో ఉండే సారాంశాన్ని, తెలుగు భాషని, కానీ లిపి మాత్రం సంస్కృతం, దేవనాగరి. అంటే దేవనాగరి కాదు, వాళ్ళు నంది నాగరి లిపి వాడేవారు విజయనగరం. ఆ నాగరి లిపిలో సంస్కృత అక్షరాలు తెలుగు భాషలో ఉన్న శాసనాన్ని అక్కడ పెట్టించారు. సో దీనిని బట్టి కృష్ణదేవరాయల చర్యల ద్వారా మనం కృష్ణదేవరాయలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, నేను ఈ ప్రాంతం వాడిని, నేను ఆ ప్రాంతానికి చెందిన వాడిని, నా మాతృభాష ఇది, ఇది మిగతావన్నీ కూడా పరాయి భాషలు అని కృష్ణదేవరాయలు ఎక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఇక ఆయన సాహిత్యం ప్రకారం వస్తే గనక సంస్కృతంలో మొదట కావ్యాలు రాశాడు. ఆ తర్వాత ఒకే ఒక కావ్యం తెలుగులో రాశాడు. అది రాజకీయ కారణాలతో రాశాడు అని కొంతమంది చెబుతారు. ఎందుకంటే తెలుగు ప్రాంతాలన్నింటినీ మొట్టమొదటిగా విజయనగరం తరఫున గెలుచుకున్నటువంటి వాడు కృష్ణదేవరాయలే. అప్పటి వరకు విజయనగర సామ్రాజ్యం తెలుగు ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా గోదావరికి అవతల వైపుకు వెళ్ళలేదు. కాబట్టి ఈ గోదావరి నుంచి మరి అటు కటకం వరకు ఆ, తెలుగు ప్రాంతాలన్నింటినీ కూడా తన వశంలోకి తీసుకున్నాడు. కాబట్టి తెలుగు వాళ్ళను మెప్పించడం కోసం తెలుగు భాషలో ఆ విధంగా కావ్యం రాశాడు అని చెప్పేవాడు కూడా కొంతమంది చరిత్రకారులు చెబుతారు. ఏది ఏమైనా కృష్ణదేవరాయల వ్యవహార శైలి, నడవడికను బట్టి కృష్ణదేవరాయలకు ఎలాంటి ప్రాంతీయ అభిమానం ఉండింది కాదు, ఒక ఒక భాష పట్ల అభిమానం ఉండింది కాదు. కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలు అని చెప్పే వాళ్ళలో ఆ, మనకు 5 మంది తెలుగు వాళ్ళు, 2 కన్నడిగులు, ఒక తమిళ కవి, ఒక సంస్కృత కవి అని పరిశోధకులు తేల్చి చెప్పారు. అంటే ఈ విధంగా కృష్ణదేవరాయలు స్వంతంగా తన శాసనాల్లో కానీ తన సాహిత్యంలో కానీ ఎక్కడ కూడా నేను ఇలాంటి ప్రాంతం వాడిని, నేను ఇలాంటి భాషకు సంబంధించిన వాడిని, నా కులం ఇది అని చెప్పుకోలేదు. అయితే ఇప్పుడు చాలా మంది పీపుల్ వాంట్ టు ఓన్ హిమ్. ఆయనకు ఒక బిరుదు ఉంది, కర్ణాటక రాజ్య రమణి అనేసి. కాబట్టి కర్ణాటక రాజ్యం అని పిలువబడే స్త్రీకి భర్త రమణీయ రమణ అనేసి, కర్ణాటక రాజ్య రమణీయ రమణ అనేసి అలాగే బిరుదు ఉంది ఆయనకి. కాబట్టి కర్ణాటక అని ఉంది కాబట్టి మావాడు అని అంటారు. తర్వాత కర్ణాటకలో తుళు అనే ఒక ప్రాంతం ఉంది, తుళునాడు అనే ఒక ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన వంశం పేరు తుళువ, కాబట్టి ఆయన తుళునాడుకు చెందినవాడు, కాబట్టి కన్నడిగుడు అని. లేదు లేదు, వాళ్ళు సమ్మెట అనే ఒక వంశానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు అని వాదనలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
కానీ నాకు ఎందులో ఆసక్తి ఉందంటే కృష్ణరాయలు తన గురించి ఏం చెప్పుకున్నాడని. కృష్ణరాయలు నేను అందరికీ చెందినవాడిని అని అన్నాడు. నా అభిప్రాయం కూడా అదేనే. కాబట్టి నేను ఎక్కువగా దీని గురించి అధ్యయనం చేయలేదు. అతని కులం గురించి, గోత్రం గురించి, అతను పుట్టిన ఊరేమిటి అనే దాని గురించి నేను ఎక్కడ చదవలేదు. కాబట్టి ఆ విషయంలో నేను పెద్దగా ఏమీ చెప్పలేను. ఎందుకంటే అతను చేసిన, ఇప్పుడు ఆయన ఒక ఫలానా ఒక కులానికి చెందినవాడని అనుకుందాం. దానివల్ల ఏమిటి ప్రయోజనం మనకి అది తెలుసుకోవడం వల్ల? ఆయన మనకేదో మంచి పనులు అయితే చేసి చూపించాడో, చెరువులు తవ్వించడం, కాలువలు తవ్వించడం, శాంతి భద్రతల్ని కాపాడడం, కవి పండితుల్ని పోషించడం, అన్నదానాలు అంటే అన్నదాన సత్రాలను కట్టించడం, గూడులను కాపాడడం, గూడులకు ఎలాంటి అంతరాయం కలగకుండా దాని ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని చెడపకుండా దాన్ని ఇంకా మంచిదిగా చేయడం, ఇలాంటివి ఎన్నో గొప్ప పనులను చేశాడు కృష్ణరాయలు. అలాంటి వాటిల్ని మనం చూసి ఆదర్శంగా తీసుకొని చేసుకోవాలి. కానీ ఆయన ఫలానా ఒక్క కులానికి చెందినంత మాత్రాన దానివల్ల ఏమిటి ప్రయోజనం? దాన్ని వివాదం చేసుకోవడం వల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏముంది? కాబట్టి వీ హ్యావ్ టు ఓన్ హిజ్ యాక్షన్స్. భవిష్యోత్తర పురాణంలో వేదవ్యాసుడు ఒక మాట అంటాడు, నా వాంగ్ మాత్రేణ పౌరుష్యం క్రియా కేవలం ఉత్తమం అనేసి. కేవలం నోటి మాటతోనే మనం నిలబడిపోకూడదు, మనం ఆచరించి చూపాలి అని. ఆ విధంగా కృష్ణరాయలు ఆచరణ ద్వారా తనేమిటో చెప్పాడు. ఒక గొప్ప పరిపాలనా దక్షుడు, ఒక గొప్ప సైన్యాధికారి, ఒక గొప్ప వ్యూహకర్త, మంచి మనసున్న మనిషి అనేటటువంటి దాన్ని చూపించుకున్నాడు, ఒక్క తిమ్మరసు విషయంలో తప్పిస్తే. అది మనం తర్వాత మనం భాగంలో చూసాం. ఇప్పుడు కావాలంటే కూడా అన్ని చివరి రోజుల గురించి మాట్లాడుకునేటప్పుడు దాన్ని విశ్లేషిద్దాం, అది వేరే విషయం. కానీ అతను ప్రజలతో నడుచుకున్న తీరులో మనకు ఇలాంటి అంశాలే కనబడతాయి. కాబట్టి ఇది ఒక్క కులంలో పుట్టడం వల్లనే వచ్చిన గుణాలైతే కావు కదా. మంచితనం అనేది ఒక్క కులానికే పరిమితం అవుతుందా? కాదు కదా. నా మిగతా క్వశ్చన్ లో వాళ్ళ సార్, యాక్చువల్లీ నా క్వశ్చన్ మీనింగ్ కానీ పర్పస్ కానీ అంత డెప్త్ లో లేదు. జస్ట్ అంటే ఒక యాజ్ ఎ గూగుల్ చేసే క్వశ్చన్, చాలా మంది గూగుల్ చేస్తుంటారు ఈ క్వశ్చన్. ఈజ్ దర్ ఇది ఎనీ గూగుల్లో ఆథెంటిక్, దొరకదు కదా ఈ సమాధానం. అందుకనే ఈజ్ దర్ ఎనీ ఆథెంటిక్ ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ లైక్ ఆథెంటిక్ సోర్స్ యా. కానీ సో ఎవిడెన్స్ కానీ మనకు ఉందా విచ్ క్లారిఫై దిస్? కృష్ణదేవరాయల శాసనంలో కానీ, కృష్ణదేవరాయల సాహిత్యంలో కానీ అతను ఏ ప్రాంతంలో పుట్టాడు, అతను మాతృభాష ఏమిటి, ఆయన కులం ఏమిటి, గోత్రం ఏమిటి మనకు తెలియదండి. వాళ్ళ కాబట్టి తల్లిదండ్రులు దాని ఇప్పుడు గురించి నేనేం వాళ్ళ చెప్పను. వాళ్ళ నాన్నగారు వచ్చి నరసనాయకులు కదా, ఆయన చంద్రగిరి నుంచి వస్తారా వాళ్ళు ఇక్కడికి, లేకపోతే? ఆహా, తుడువ నరసనాయకుడు కృష్ణదేవరాయల తండ్రి, ఈశ్వర నాయకుడు తాత, ఈశ్వర నాయకుడి కొడుకు నరసనాయకుడు. నరసనాయకుడు ఆ నలుగురిని పెళ్లి చేసుకుంటాడు. అందులో నాగలాంబ అనే ఆవిడకు కృష్ణరాయలు పుట్టాడనమాట. తిప్పాంబ అనే ఆవిడకు అచ్యుతరాయలు పుట్టాడు. పెద్ద ఆవిడ పేరు మర్చిపోయాను నేను. ఆవిడకు వీర నరసింహదేవరాయలు పుట్టాడు. ఆ తర్వాత రామ అనేసి చిట్ట చివరి వాడు, నాలుగో భార్యకు పుట్టినటువంటి వాడు, కానీ చిన్న వయసుకే చనిపోతాడు. ఈ రామ అనే చిన్నవాడి కొడుకే సదాశివరాయలు. కాబట్టి కృష్ణరాయలు, అచ్యుతరాయలు చనిపోయిన తర్వాత ఈ సదాశివరాయలే సింహాసనం ఎక్కుతాడు. అళియ రామరాయలు అతన్ని కూర్చోబెడతాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ నరసనాయకుడు, తుಳುవ నరసనాయకుడు, ఈయన తల్లి పేరు ఆ నాగలాంబ. అందుకనే ఆ తల్లి పేరుతోనే ఇక్కడ చిత్తూరు జిల్లాలోనే నాగలాపురం అని ఒక ఊరుని కట్టించాడు తల్లి పేరు కోసం. అదేవిధంగా తిరుమల యాత్రకు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులకు పుణ్యం కలగాలి, వాళ్ళు స్వర్గంలో ఉండాలి అనే ఉద్దేశంతో కూడా ప్రత్యేకంగా దానాలు చేశాడు. అంటే దీనివల్ల అలాగే మనకు హంపి విఠలాలయంలో కూడా దక్షిణం వైపు ద్వారం అనుకుంటాను, దక్షిణం వైపున ఆ ద్వారానికి ఉన్నటువంటి స్తంభం పైన కూడా తల్లిదండ్రులకు ఇద్దరికి కూడా పుణ్యం కలగాలి అని చెప్పి హంపి విజయ విఠల ఆలయంలో కూడా దానాలు చేశాడనమాట. అయితే తొడువ నరసనాయకుడు చంద్రగిరిలో ఎందుకున్నాడు అని అంటే గనక, తన యజమాని అయినటువంటి, తన స్వామి అయినటువంటి సాళువ నరసింహరాయలు చంద్రగిరి మాండలికుడుగా ఉండేవాడు కాబట్టి, ఆయన దగ్గర ఇతను పనిచేసేవాడు కాబట్టి సైన్యాధికారిగా అతను చంద్రగిరి చుట్టుపక్కల ఉండేవాడు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం సాళువ నరసింహరాయలు చంద్రగిరిలో ఉండేవాడు కాదు, చంద్రగిరిలో సైన్యం ఉండేది, ఇతను నారాయణవనంలో ఉండేవాడు అని.
ఎక్కడైతే పద్మావతి దేవి అవతరించింది ఆకాశ మహారాజుకి అని పురాణాలు చెబుతున్నాయో అది కూడా ఒక పవిత్ర క్షేత్రం. ఆ నారాయణ వనంలో ఆయన సాళువ నరసింహరాయలు అక్కడ ఉండేవాడు, ఇల్లు అక్కడ. చంద్రగిరి అనేది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్, అఫీషియల్ హెడ్ క్వార్టర్స్. ఇట్ వాజ్ నాట్ హిస్ పర్సనల్ రెసిడెన్స్ అది. కాబట్టి ఇతను చంద్రగిరిలో కానీ ఇంకెక్కడికైనా ఉండవచ్చు. ఆ చంద్రగిరి అని అనుకున్నా కూడా మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆ విధంగా తుడువ నరసనాయకుడు చంద్రగిరిలో ఎక్కువసేపు తన స్వామి అయినటువంటి సాళువ నరసింహరాయలతో పాటుగా ఉండేవాడు అనమాట. ఓకే సార్, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఆయన కింగ్ అవ్వడానికి 1509 లో ఆయన కింగ్ అవుతారు. ఎనీ పవర్ స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా? ఒక ఫేమస్, అది నిజమో కాదో మీరు చెప్పండి. ఆ ఈయన బదులు వేరే ఆయన కింగ్ అవ్వాలనుకుంటుంటాడు, వేరే వాళ్ళ అబ్బాయిని చేద్దాం అనుకుంటుంటారు. అప్పుడు ఆయన కృష్ణదేవరాయలు గారి కళ్ళు పీక్కొని రండి అని ఆర్డర్ చేస్తాడు. అప్పుడు అప్పాజీ గారు తెలివితో మేక కళ్ళు తీసుకొని పీకేసి, ఈయన కృష్ణదేవర కళ్ళు ఇవి అని మేక కళ్ళు ఆయనకు చూపించి, ఆయన తర్వాత చనిపోయిన తర్వాత కృష్ణదేవరాయలనే రాజు చేస్తాడు కదా తిమ్మరసు. అది ఆథెంటిక్ స్టోరీయా లేకపోతే ఎట్లా? అది మనం అది న్యూనిస్ చెప్పిందండి. న్యూనిస్ వచ్చినప్పుడు ఈ కథను విని రాశాడు అనమాట. దానికి మూలం ఏమిటనేది మనకి న్యూనిస్ చెప్పాడు. అంటే ఆ కనీసం మనం న్యూనిస్ నమ్మచ్చు కదా సార్ అది? అంటే ఆ టైంలో అతను వచ్చి ఉండి చూశాడు కాబట్టి డెఫినెట్లీ ఇన్నర్ సర్కిల్ ఇన్ఫర్మేషన్ అతను ఉండి చెప్పుండొచ్చు. నమ్మవచ్చు ఆహా, అంటారు మరి? న్యూనిస్ అచ్యుత దేవరాయల కాలంలో వచ్చాడు కదా. సో హీ కేమ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కృష్ణరాయ. హౌ మెనీ ఇయర్స్ అండి? లైక్ మేబీ 4-5 years ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కృష్ణరాయ, డ్యూరింగ్ అచ్యుతరాయస్ అంటే రైన్. ఆల్మోస్ట్ ఆయన రాజు అయిన టైంలో అయితే కాదు కాబట్టి ఒక 30+ ఇయర్స్ అయిపోయాయి అయితే. లేదు, 1529లో కృష్ణరాయలు చనిపోయాడు కదా. నేను చెప్పేది, నేను అడిగే క్వశ్చన్ 1509 లో కృష్ణదేవరాయల ఓకే, ఈ రాజు. కథకు ఈ కథకు న్యూనిస్ కి అంటారా? మోర్ దెన్ 30 years గ్యాప్ ఉంటుంది మీకు. సో అరౌండ్ 30 years అని అనుకుందాం. సో ఇతను విన్నది రాశాడు. ఈ న్యూనిస్ చెప్పిన చాలా విషయాల్లో కూడా మనకు పొంతన కుదరదు. కొన్ని విషయాలు చాలా ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెబుతాడు. అంటే ఆ కాలంలో అతను హంపీలో ఎవరిని పలకరించాడు, ఎవరు అతనికి ఏ విషయాన్ని చెప్పారు అనేది మాత్రం తన సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అతను ఎక్కడ చెప్పలేదు, తన డైరీలో ఎక్కడ రాసుకోలేదు. సో వీ కాంట్ టేక్ ఇట్ ఈవెన్ దో హీ వాజ్ నియరెస్ట్ కాంటెంపరీ to Krishnaraya's period, but we can't take everything as a prima facie evidence. ఆయన రాసిందంతా కూడా బికాస్ హీ హర్డ్, ఇట్స్ ఏ జస్ట్ హియర్సే, ఎవరు చెప్పిందని విన్నాడు అనమాట. దీని గురించి నేను ఒక ఎపిసోడ్ చేశాను సుమారు 4-5 సంవత్సరాల క్రితమే అన్వేషణలో చేశాను. కృష్ణదేవరాయల తిరుమల శాసనాలు అన్న పేరుతో చేశాను. ఆ 1513 నుంచి 25 లోపు సుమారు 7 సార్లు వచ్చినప్పుడల్లా కూడా మొదట్లో 1513లోనే 3 సార్లు వచ్చినప్పుడు వేయించినటువంటి శాసనాల్లో గాను, అదేవిధంగా కంచి, కాళహస్తి, చిదంబరం మొదలైన చోట్ల వేయించిన శాసనాల్లో కూడా తన అన్న అయినటువంటి సవతి అన్న అయినటువంటి వీర నరసింహరాయల్ని చాలా గొప్పగా పొగుడుతాడు కృష్ణరాయ. తర్వాత అందులోనే తిరుమల ఆలయంలో ఉన్నటువంటి శాసనంలో ఉన్న సంస్కృత పద్యమే చాలా శాసనాల్లో మనకు కనబడుతుంది. అదే పద్యాన్ని మళ్ళీ మళ్ళీ రాయడం జరుగుతుంది అనమాట. అంటే అది కృష్ణదేవరాయలకి చాలా ఇష్టమైన పద్యం అని అనుకోవాలి. ఎవరో ఒక శాసన కవి వ్రాసి ఉంటాడు. తిప్పాంబ నాగలాదేవ్యో కౌసల్య సుమిత్రయో, ఆ పద్యం ఇలా మొదలవుతుంది. అంటే నరసనాయకుడు దశరథుడైతే ఆయనకున్న 2 భార్యలు తిప్పాంబ, నాగలాదేవి. వీళ్ళిద్దరూ కౌసల్య సుమిత్రల లాంటి వారు. వాళ్లకు పుట్టినటువంటి వీర నరసింహరాయలు, కృష్ణరాయలు వీళ్ళిద్దరూ కూడా రామలక్ష్మణౌ ఇవ, రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ములు అని ఆ పద్యం చెబుతుంది. ఇది మీకు కనీసం ఒక 20-25 శాసనాల్లో ఈ పద్యం అనేక సంవత్సరాలు కృష్ణదేవరాయ పరిపాలనా కాలంలో చాలా ఒక 20-25 శాసనాల్లో, మరీ ముఖ్యంగా
గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కాళహస్తి, కంచి, చిదంబరం, తిరుపతి, అమరావతి, సింహాచలం ఇలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కృష్ణదేవరాయలు వేయించినటువంటి శాసనాల్లో ఈ పద్యం తప్పనిసరిగా వస్తుంది. మరి ఇందులో తనను లక్ష్మణుడితోనూ వీర నరసింహరాయల్ని రాముడితోనూ పోల్చుకున్నాడు కృష్ణరాయలు. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఒక శాసనాన్ని రాజు అనుమతి లేకుండా ఎవరంటే వాళ్ళు చెక్కి అక్కడ పెట్టడానికి అవకాశం లేదు. శాసనాన్ని ఎలా తయారు చేస్తారంటే మొదట తామ్రపత్రం పైన రాస్తారు, రాగిరేఖ పైన రాస్తారు. అది ఆ చక్రవర్తికి సెక్రటరీ ఉంటాడు, పర్సనల్ సెక్రటరీ, అడపమ్మని అంటారు. ఆయన దగ్గరికి వెళుతుంది, అడపాధికారి దగ్గరికి వెళుతుంది. ఈజ్ లైక్ పర్సనల్ సెక్రటరీ. ఆయన చూస్తాడు, అందులో తప్పొప్పులు ఏమన్నా ఉంటే తను సరి చేస్తాడు. అక్కడ సరి చేసింది మళ్ళీ ఇంకొక రాగిరేఖ పైన చెక్కడం జరుగుతుంది. అది రాజుగారి దగ్గరికి వెళ్తుంది, చక్రవర్తి దగ్గరికి. చక్రవర్తి దాన్ని ప్రత్యక్షంగా చూస్తాడు, అన్ని చదువుతాడు. ఆ తర్వాత ఓకే చేస్తాడు. అతను శాసనం వేయించండి అని అంటేనే అప్పుడు అది రాయి పైన చెక్కడం జరుగుతుంది. ఇది ఒక శాసనం రావాల్సిన ఇలా వచ్చింది అంటే దాని వెనకాల ఉన్న ఒక ప్రక్రియ. సో ఈ పద్యం అనేది ఒక 20-25 చోట్ల, అందులోనూ ఒక ఆయనకు చాలా ఇష్టమైన పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రాచీనమైన ఆలయాల్లో ఈ పద్యం ఉంది అంటే కృష్ణదేవరాయలు అబద్ధం చెబుతున్నాడని అనుకోవాలా? న్యూనిస్ చెప్పిందే నిజమైతే ఇది సందేహం వస్తుంది. మిగతా దేవతలు మనం ఏమైనా అనుకోవచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి ఎక్కడ లేని భక్తి కృష్ణరాయలకి. పెద్ద భార్య పేరు తిరుమలాదేవి, కూతురు పేరు తిరుమలాంబ, కొడుకు పేరు తిరుమల రాయ. అన్ని ఈ విధంగా పెట్టుకున్నాడు అంటే ఎంత భక్తి. అటువంటి తన కులదైవమైన శ్రీనివాసుడి సన్నిధిలో ఈ పద్యాన్ని వ్రాయించి కృష్ణదేవరాయలు పెడితే అది ప్రజల్ని మోసం చేయడం కోసం పెట్టాడా, లేకపోతే తన మనసులో ఉన్న మాటను చెప్పుకున్నాడు ఆ పద్యం ద్వారా? ఇది ఆలోచించాలి. న్యూనిజం అలాగే చెప్పాడు అంటే అందులో కృష్ణదేవరాయలు తప్పు లేదు. నేను చెబుతున్నది వీర నరసింహరాయలు తన కొడుకు రాజు కావాలని కృష్ణదేవరాయలు సవతి తమ్ముడైన కృష్ణదేవరాయల్ని చంపమని తిమ్మరుసుకు చెబితే తిమ్మరుసు కృష్ణరాయల్ని కాపాడాడు అనేది న్యూనిస్ చెప్పే కథ కదా. దానికి వ్యతిరేకంగా ఉంటుంది కృష్ణరాయల శాసనం కదా. కాబట్టి ఇన్ని పుణ్యక్షేత్రాలలో ఇన్ని దేవుళ్ళ ముందర తను రాయించిన ఈ పద్యాన్ని నాటకం కోసం, ఏదో నలుగురిని మెప్పించడం కోసం కృష్ణదేవరాయలు రాయించాడా, లేకపోతే తన మనసులో ఉన్న మాటని అక్కడ రాయించి పెట్టాడా అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఈ పద్యం దృష్టిలో నుంచి చూస్తే న్యూనీజ్ కథలో పెద్దగా సత్తువ లేదు అని అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఇప్పుడు కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్రతి ఒక్క దానికి వీ హ్యావ్ గాట్ కాన్స్పిరసీ థియరీ కదా. ఇట్ ఈస్ సిమిలర్ టు దట్. సో సంబడీ హ్యాస్ టోల్డ్ సమ్ కైండ్ ఆఫ్ సెన్సేషనల్ స్టోరీ. అంటే సెన్సేషనలిజం నేను మాట్లాడుకున్నాం మనం యూట్యూబ్ లో సెన్సేషనలిజం చరిత్రను ఎలా తప్పుదారి పట్టిస్తోందని. సిమిలర్ కైండ్ ఆఫ్ అంటే మన ప్రీడెసెసర్స్ ఉన్నారనమాట సెన్సేషనలిజం లో. అలాంటి వాళ్ళ మాటను న్యూనిస్ విన్ రాశాడని అనిపిస్తుంది. ఇన్ మై ఒపీనియన్ వీర నరసింహ విల్ఫుల్లీ అండ్ హ్యాపీలీ సెలెక్టెడ్ కృష్ణరాయ యాజ్ హిజ్ సక్సెసర్. ఓకే సార్. నెక్స్ట్ మనము ఆయన చిన్నాదేవి అనే ఒక డాన్సర్ అని ఇష్టపడతారు కదా, ఆ, ఆమెని. తర్వాత ఆమెని పెళ్లి చేసుకోవాలనేది ఆయన డెఫినెట్ గా ఆయన ఉద్దేశం ఉంటుంది. బట్ ఆమెను చేసుకోకుండా మైసూరు యువరాణి తిరుమలాదేవిని ఎందుకు ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది? అగైన్ ఇది కూడా కొంత వివాదాస్పదమైన విషయమే. ఇది కూడా మళ్ళీ న్యూనిస్ కథలో నుంచే వస్తుంది. న్యూనిస్ రాసిన రాతల్లో నుంచి ఈ కథ కూడా వస్తుంది. ఆయన నలుగురు భార్యలు ఉండేవారు కృష్ణదేవరాయలకి. అందులో ఒడిశా రాజు అంటే ఈనాటి ఒడిశా, ఆనాటి కళింగ రాజ్యం, కళింగ రాజ్యానికి చెందిన ఒక ఆవిడ ఉండేది. మొదటి భార్య వచ్చేసి చిన్నాదేవి. ఆవిడ ఒక వేశ్య లేదా దేవదాసి, ఎలాగే వేశ్య వేరు దేవదాసి వేరు, కానీ అది మనం ఇట్లాగనే కొంతమంది అట్లా చెప్తారు, కొంతమంది వేశ్య అంటారు. ఇతను వేశ్య అని రాశాడు అనుకుంటాను న్యూనిస్. సో అలాగే చెప్తాడు. సో దేవదాసి అంటే అది దేవుడి కోసమే ఉండే ఒక వృత్తి కదా, దేవుడి కోసమే నాట్యం చేయడం, దేవుడి కోసమే పాటలు పాడడం అనేది
అదొక ప్రత్యేకమైన వృత్తిగా ఉండింది ఆ కాలంలో. ఇట్స్ డిఫరెంట్ ఆక్యుపేషన్. ఎయిదర్ షీ కుడ్ బి అ దేవదాసి ఆర్ ఏ వేశ్య, బట్ మ్యూనిస్ ఐ రిమెంబర్ దట్ హీ సేస్ వేశ్య. అయితే సుమారు 20 సంవత్సరాల క్రితం అండి, పరశివమూర్తి గారు అనేసి మనకు కర్ణాటకకు చెందిన ఒక ప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు, పరశివమూర్తి అని. ఆయన ఆ, ఇక్కడ మాగడి, ఉమ్, బెంగళూరుకి దగ్గరలో మాగడి అనేసి ఉంది ఒక ఊరు. రంగనాథ స్వామి ఆలయం ఉంది, విజయనగర కాలం నాటి ఆలయం. దానికి దగ్గరలో ఎక్కడో ఒక పల్లెలో పావడి పాళ్యం అనుకుంటాను ఊరి పేరు, చిన్న ఒక గ్రామం అది. అక్కడ ఒక శాసనం దొరికింది 20 ఏళ్ల క్రితం. ఒక పొలంలో వెతుకుతూ ఉంటుంది, పొలం దున్నుతూ ఉంటే అక్కడ ఎక్కడో శాసనం దొరికింది. ఆ శాసనాన్ని తీసి చూస్తే అందులో చాలా ఆశ్చర్యమైన విషయం బయటపడింది. ఇట్స్ ఏ నౌ పబ్లిష్డ్ ఇన్స్క్రిప్షన్ అది. అందులో ఏమని ఉందంటే, అది చిన్నాదేవి 1522లోను 23లోను ఆ కాబడి పాళ్యం అనే, కాబడి పాళ్యమో కామడి పాళ్యమో అది, ఆ ఊరిలో ఒక వీరశైవ సన్యాసికి దానం చేసినటువంటి శాసనం, చిన్నాదేవి వేయించిన శాసనం. అందులో తనని తాను వీరయ్య నాయకుడి కూతురు అని చెప్పుకుంది. ఈ వీరయ్య నాయకుడు ఎవరు అంటే, శ్రీరంగపట్టణం ని పాలిస్తున్నటువంటి విజయనగర సామంతు. శ్రీరంగపట్టణం అంటే ఎక్కడైతే టిప్పు సుల్తాన్ని బ్రిటిష్ వాళ్ళు చంపారో అది శ్రీరంగపట్టణం. మైసూరుకు వేళ దారిలో వస్తుంది మనకి శ్రీరంగపట్టణం. సో ఆ శ్రీరంగపట్టణ సీమను పాలిస్తున్నటువంటి వీరయ్య నాయకుడు అనే విజయనగర సామంతరాజు కూతురుని నేను అనే ఆవిడ చెప్పుకున్న శాసనం 20 సంవత్సరాల క్రితం దొరికింది. సో ఈ శాసనం దృష్టితో కనుక మనం చూసామంటే, ఆవిడ వేశ్య కాదు, లేదా దేవదాసిను కాదు, ఆవిడ కూడా రాజకుమారినే. తిరుమల ఈ ఇంకొక భార్య ఉంది కదా, తిరుమలాదేవి, కృష్ణరాయల ఇంకొక భార్య. ఆ తిరుమలాదేవికి మరి అక్క అవుతుందో చెల్లి అవుతుందో అది మనకు స్పష్టత లేదు, అట్లీస్ట్ నాకు తెలియదు. సో ఆవిడ సోదరి, అంటే అక్క చెల్లెళ్ళనే పెళ్లి చేసుకున్నాడు కృష్ణరాయలు. ఇద్దరూ కూడా ఒకే రాజు కుమార్తెలు. సో మ్యూనిస్ చెప్పినట్టుగా చిన్నాదేవి వేశ్యను కాదు, దేవదాసిను కాదు అనేది ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం మనకు దొరికినటువంటి శాసనం ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. కాకపోతే ఈవిడ వేశ్య అనే కథ చాలా సంవత్సరాల నుంచి మనకు, అంటే రాబర్ట్ సివెల్ గారు 1900s లో మొట్టమొదటిసారిగా ద ఫర్గాటన్ ఎంపైర్ అనేది, ఎక్కువగా డొమింగో పయస్ మ్యూనిజ్ల రచనల ఆధారంగానే కదా ఆయన పుస్తకం రాసింది. ఆయన సొంతంగా ఏమీ రాయలేదు, వాటిని ట్రాన్స్లేషన్ చేశాడు. దాని ఆధారంగా రాశారు కాబట్టి ఫర్ ద లాస్ట్ 120 years ఈస్ బీయింగ్ బిలీవ్డ్ దట్ షీ వాజ్ ఏ దేవదాసి ఆర్ షీ కుడ్ బి ఏ ప్రాస్టిట్యూట్ అనేసి. బట్ నౌ ఇట్ హెస్ బీన్ దట్ ద డౌట్ హెస్ బీన్ రిమూవ్ బై పరశుమూర్తి గారు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యాజ్ ఎ కింగ్ కృష్ణదేవరాయలు గారిది మెయిన్ అచీవ్మెంట్స్, ఒక ల్యాండ్ మార్క్ మూమెంట్స్ ఆయన ఎంటైర్ 20 years యాజ్ ఎ కింగ్ లో ఏమున్నాయి, దాన్ని బ్రీఫ్ గా చెప్పండి. కృష్ణదేవరాయల సాధన అంటే మనం అనేక రకాలుగా చూడాలి. ఒకటి రాజకీయంగా కనుక చూస్తే మొత్తం దక్షిణ భారతదేశాన్ని ఒకే ఏకఛత్రాధిపత్య కింద తీసుకొచ్చి, ఇక్కడ ఉన్నటువంటి ఈ రకరకాల భాషలు, సంస్కృతులు, అంటే ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఈ వైదిక సంస్కృతి కానివ్వండి, జైన బౌద్ధాలు, ఇవన్నీ కూడా భారతదేశంలోనే పుట్టినటువంటి రకరకాల సంప్రదాయాలు. వీరశైవ సంప్రదాయం, అద్వైత, విశిష్టాద్వైత, అద్వైత, ఇలాంటి సంప్రదాయాలన్నింటినీ కూడా చక్కగా పోషించాడు, కాపాడాడు. మనకి ఎలాగైతే రాయవాచకము అని కృష్ణదేవరాయల దినచర్యను చెప్పే ఒక 17వ శతాబ్దానికి చెందిన పుస్తకం ఉందో, అదే విధంగా దాదాపు దాన్నే కాపీ కొట్టినట్టుగా ఉంటుంది కన్నడలో కూడా కృష్ణరాయన దినచరి అని ఒక పుస్తకం ఉంది. కానీ వాళ్ళకు దొరికినటువంటి తాళపత్రంలో ఏముందంటే, అక్కడ పరిశోధకులకు దొరికిన తాళపత్రంలో దాన్ని ముక్కు తిమ్మన, మాదయ్య గారి మల్లన, అసదిగజ కవులు, ఇద్దరు తెలుగు కవులు, వాళ్ళు దీన్ని రాశారు అని అందులో ఉంది.
బట్ దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా రాయవాచకంలో ఉండే విషయాలే కొంత తేడాలతో అక్కడ కనబడుతుంది. కాబట్టి రాయవాచకం 17వ శతాబ్దానికి చెందితే ఇది దానికంటే వెనకాల ఉండేందుకు అవకాశం లేదు. ప్లస్ ఇందులో కొంతమంది వ్యక్తుల పేర్లు చెబుతారు, ఆ వ్యక్తులు కృష్ణదేవరాయల కాలం నాటికి లేరు. ఆ తప్పు అంటే ఆ తేడా అనేది మనకు రాయవాచకంలోనూ కనబడుతుంది, ఈ కృష్ణదేవరాయ దినచర్య అనే కన్నడ పుస్తకంలోనూ కనబడుతుంది. కాబట్టి ఇది ముక్కుతిమ్మన మాదయ్య గారి మల్లనలు రాసి ఉండడానికి అవకాశం లేదన్నది నా అభిప్రాయం. అలాగే ఇంకొద్ది మంది కర్ణాటకకు చెందిన చరిత్రకారులు కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారన్నమాట. కాకపోతే ఇప్పుడు దీని విషయానికి వస్తే గనక ఈ కృష్ణదేవరాయ దినచర్యలో ఒక మాట వస్తుంది అనమాట. కృష్ణదేవరాయల రోజు ఎలాగ మొదలయ్యేది అనేసి, పొద్దున లేవగానే ఆయన కసరత్తులు సాముగరిడీలు ఇవన్నీ చేసిన తర్వాత, గుర్రపు స్వారీ అవన్నీ చేసిన తర్వాత స్నానం అంతా చేసి 108 దివ్య దేశాలని శ్రీ వైష్ణవులకి చాలా ముఖ్యమైనది. అందులో మొట్టమొదటిది వైకుంఠం, అది మనకు కనపడదు, పైన ఎక్కడ ఉంది. మిగతా 107 ఇక్కడ ఉన్నాయి, భూలోకంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కువగా తమిళనాడులోనే ఉన్నాయి. 1-2 తమిళనాడుకు బయట ఉన్నాయి. అంటే ఉదాహరణకి తిరుపతి, తర్వాత మేల్కోటే కర్ణాటకలో. ఇట్లా ఈ 108 దివ్య దేశాల నుంచి తీర్థ ప్రసాదాలు ఈయన కోసం వచ్చేవట. అది ఎలా సాధ్యమో మనకి తెలియదు, కానీ ఆ దినచర్యలో ఉంది. అవి తీసుకునేవాడు. ఇతను శ్రీ వైష్ణవాన్ని అనుసరించాడు మొదట్లో, తర్వాత ద్వైత మతాన్ని అనుసరించాడు, మధ్వాచార్యుల మతాన్ని చివరి కాలంలో అనుసరించాడు ఆయన. రెండు వైష్ణవ మతాలే, కొంత తేడా సిద్ధాంతంలో. కాబట్టి ఇతను వైష్ణవుడు. కాబట్టి 108 దివ్య దేశాల నుంచి వచ్చే విష్ణు ప్రసాదాన్ని తీసుకున్నాడంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఈ 108 దివ్య దేశాలతో పాటుగా ఆయన సుమారు ఒక 8 శైవ క్షేత్రాల నుంచి, అంటే కాళహస్తి, చిదంబరం ఇలాంటి వచ్చినటువంటి శివప్రసాదాన్ని కూడా స్వీకరించేవాడు. అది కాకుండా 18 శక్తి స్థలాలు ఉన్నాయి కదా మనకి, శక్తి పీఠాలు, 18 శక్తి పీఠాలు అమ్మవారివి, పార్వతి. ఆ శక్తి పీఠాల నుంచి కూడా ప్రసాదాలు తెప్పించుకొని వాటిని కూడా పొద్దున తీసుకునేవాడట, అంత భక్తితో. ఇది అయిన తరువాత మొట్టమొదటగా అతను చేసే విచారణ ఏమిటి అంటే, ఎక్కడైనా ఏదైనా ఆలయానికి కానీ ఏదైనా కష్ట నష్టాలు ఉన్నాయా, పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా, ఆలయాల నిర్వహణ బాగా జరుగుతుందా అని మొదట విచారించేవాడు. ఆ తర్వాత ప్రజల కష్ట నష్టాలు, ఆ తర్వాత రాజకీయ సమస్యలు అని ఆ కృష్ణరాయ దినచర్య అనే కన్నడ పుస్తకం మనకి చెబుతుంది. దీనిని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, కృష్ణదేవరాయల స్వంత మతం, అతని ఇష్టదైవం ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఎప్పుడూ కూడా ప్రధానంగా చేసి వాటిల్ని అనుసరించినటువంటి వాళ్లను ఏడిపించడం అనేది ఆయన పాలనలో మనం చూడం. మొత్తంగా విజయనగరంలోనే చూడం, కానీ ఇప్పుడు స్పెసిఫిక్ గా మనం కృష్ణరాయల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయనలో ఈ మత సహనం అనేది మనకి ఎక్కువగా కనపడుతుంది. అంటే విత్ ఇన్ హిందూ ఫోల్డ్ నేను చెప్తున్నాను, ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత, వీరశైవ, ఇవి వీటితో పాటుగా జైన బౌద్ధ మతాలను కూడా ఆయన అంతే సమానంగా ఆదరించాడు. దీనితో పాటుగా ఇస్లాం మతానికి, క్రిస్టియానిటీకి అతను ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు. అంటే తన రాజ్యంలో ఉన్నటువంటి ముస్లింలకు కానీ క్రిస్టియన్స్కి కానీ పనిగట్టుకుని ఇబ్బంది పెట్టింది అన్నది లేదు. సో ఈ రోజు మనం ఉత్త నోటి మాటతో చెబుతూ ప్రాక్టికల్ గా ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా పీపుల్ ద ఇండియన్ సొసైటీ ఈస్ బీయింగ్ బ్రోకెన్ ఇంటూ యాంటీ హిందూ, యాంటీ ముస్లిం, యాంటీ క్రిస్టియన్ అనేది ఉంది కదా, ఇప్పటికి మనం చూస్తున్నాం కదా యాజ్ పార్ట్ ఆఫ్ పవర్ పాలిటిక్స్. సో నోటితో సెక్యులరిజం అంటారు, కానీ నొసలితో వెక్కిరించేటట్టుగా ఇట్లాగా స్కీములు చేస్తే ఒక మతానికి చెందిన వాళ్ళకు సరిపోయేటట్టుగా ఇట్లాగా ఏవో జరుగుతున్నాయి కదా, మనం చూస్తున్న నడుస్తున్న చరిత్రలు. కానీ కృష్ణదేవరాయల పాలనలో మనకు అలాంటివి ఏవీ కనపడవు. సో హీ మెయింటైన్డ్ ది రిలీజియస్ హార్మనీ అట్ ద హైయెస్ట్ లెవెల్ డ్యూరింగ్ హిస్ రైన్. దిస్ ఈస్ వన్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్, బికాస్ అడ్మినిస్ట్రింగ్ a kingdom of some 300 square kilometers of area is not a joke. That is centralized authority కదా. ఇప్పుడైనా మనకు స్టేట్స్ ఉన్నాయి, గవర్నర్స్ ఉన్నారు, ఇంకొకటి మరొకటి ఉంది, ఏదేదో బ్యూరోక్రసీ ఉంది. ఆ కాలంలో ఏం లేదు, చక్రవర్తి అంతే అయిపోయింది. దట్స్ ద వేర్ ద బక్ స్టాప్స్. అలాంటి దీంట్లో ఈ విధంగా ఒక భాషకని కట్టుబడకుండా తన వ్యక్తిగత మతాభిప్రాయాలు ఎలాగున్నా కూడా దాన్ని ప్రధానంగా చేసి ఆ అభిప్రాయాలకు, ఆ మతాన్ని అనుసరించినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండే విధంగా తను నడుచుకున్నాడు.
తన అధికారులను నడిపించాడు. సో ఆ విధంగా రిలీజియస్ హార్మనీ అన్నదాన్ని he has achieved seamlessly. This is one greatest advantage of. తర్వాత లింగ్విస్టిక్ పాలసీ, యాజ్ ఐ టోల్డ్, అన్ని భాషలను సమానంగా గౌరవించాడు. ఏ భాషల ఇద్దరు భాషల మధ్య కూడా తగవు పెట్టి సంతోషంగా చూస్తూ కూర్చోలేదన్నమాట ఫర్ ద సేక్ ఆఫ్ పవర్. రోజు కూడా హంపి నగరంలో మారువేషం వేసుకొని రాత్రంతా కూడా తిరిగి తెల్లవారుజామున వరకు కూడా తిరిగి ప్రజల కష్ట నష్టాలను నేరుగా తెలుసుకునేవాడు అని మనకి రాయబాచకం చెబుతుంది. సో ఆ విధంగా వాజ్ ఏ వెరీ గుడ్ విజిలెంట్ రూలర్ అని మనకు తెలుసు. దిస్ ఈజ్ వన్ థింగ్. దీస్ ఆర్ ఆల్ ద ప్లస్ పాయింట్స్. అయితే నేలూరి వెంకటరమణయ్య గారు కృష్ణదేవరాయలు అని ఒక పుస్తకం రాశారు 1950s. అందులో గజపతితో జరిగిన యుద్ధం గురించి మాట్లాడుతూ చివరిలో ఆయన తన అభిప్రాయం రాస్తారు. గజపతులతో జరిగిన యుద్ధం వల్ల దక్షిణ భారతదేశానికే కాదు, మొత్తం భారతదేశానికి కూడా లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ జరిగింది అని రాస్తారు ఆయన. ఇది కృష్ణదేవరాయల పంతం వల్ల జరిగింది అని రాస్తారు. గజపతి అవేవో మనంతా మాట్లాడుకున్నాం కదా, దాసీపుత్రుడు అవి ఇవని, ఇవన్నీ కూడా జానపద కథలండి. వీటికి ఎక్కడ ఆధారాలు లేవు. ఒకే ఒక ఆధారం మనకి ఏముంటుందంటే రాయవాచకంలోను తర్వాత న్యూనిజ్ అకౌంట్ లోను ఒకటి వస్తుంది. దాన్ని నెలటూరి వెంకటరమణయ్య గారు, ఆ తర్వాత మన ఎస్కే కృష్ణస్వామి అయ్యంగారు, వీళ్ళందరూ కూడా ఒప్పుకున్న విషయం ఏమిటి అంటే, బిఎస్ ఆలతరే ఇలాంటి గొప్ప చరిత్రకారులందరూ కూడా న్యూనిజ్ తర్వాత రాయవాచకం రెండింటిలోనూ ఒకే విషయం వస్తుంది. ఏమిటి అంటే సాళువ నరసింహరాయలు విజయనగర చక్రవర్తి అయి చనిపోతూ ఉండేటప్పుడు ఆ ఒక తన చివరి కోరికల లిస్ట్ ఒకటి తయారు చేశాడు, చిట్ట. ఈ కోరికల్ని నా ఉత్తరాధికారులు, నా తర్వాత వచ్చేటటువంటి రాజులు నా ఈ కోరికల్ని తీర్చాలి అనేసి ఒక వీలునామా లాగా రాసి పెట్టాడు. అందులో రెండు ప్రధానమైనటువంటి గొప్పవి, పెద్దవి అనమాట, బిగ్గెస్ట్. ఒకటి ఏమిటి అంటే బిజాపూరు నుంచి రాయచూరు కోటను వశం చేసుకోవడం, ఇది ఒకటి. రెండవది గజపతిని ఓడించాడు. ఈ రెండింటిని తన అతి ముఖ్యమైన కోరికలుగా సాళువ నరసింహరాయలు తన వీలునామా అంటారు కదా, విల్, అలాంటి దాంట్లో రాసి పెట్టాడు అనేసి. కృష్ణరాయలకి సాళువ నరసింహరాయలకి ఎలాంటి చుట్టరికం లేదు, ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన వాళ్ళు. ఒకే ఒక సంబంధం ఏమిటి అంటే కృష్ణదేవరాయల తండ్రి తొలువ నరసనాయకుడు సాళువ నరసింహరాయలకు నమ్మిన బంటుగా చివరి దాకా ఉన్నాడు. అదొక్కటే సంబంధం, ఒకే కుటుంబానికి చెందినవాడు కాదు. కానీ కృష్ణదేవరాయలు ఈ రెండింటిని చేయడానికి ముందుకు వెళతాడు. అది రాయచూరు యుద్ధం 1520లో జరుగుతుంది. అది అందులో రాయచూరునే కాదు బిజాపూర్ని కూడా పట్టుకుంటాడు, ఆదిల్ షాహీల రాజధానిని కూడా పట్టుకుంటాడు. ఆ తర్వాత గజపతులు, దానికంటే ముందు గజపతుల వైపు 1512 నుంచి మీకు 1519 వరకు కూడా 7 సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది. అయితే గజపతుల్ని ఓడించమని సాళువ నరసింహరాయలు ఎందుకు రాస్తాడు అని అంటే ఈ రెండు కూడా మనకు ఒక విషయాన్ని చెబుతాయి. ఏమిటంటే కృష్ణదేవరాయల కంటే చాలా ముందుగా, ఇంకా సాళువ నరసింహరాయలు చక్రవర్తి కాకముందు కేవలం చంద్రగిరి మండలాధిపతిగా ఉండేటప్పుడు, ఆయన నారాయణవనంలో ఉన్నప్పుడు, చంద్రగిరిలో లేనప్పుడు, పురుషోత్తమ గజపతి అంటే ప్రతాపరుద్ర గజపతి ఎవరైతే కృష్ణదేవరాయలకు సమకాలీకుడో అతని తండ్రి, అతను రామేశ్వరం దాకా కూడా దండయాత్ర చేసుకుని వస్తాడు. కటక్ నుంచి రామేశ్వరం వరకు కూడా, అంటే టిప్ ఆఫ్ సౌత్ ఇండియా, అంటే ఫ్రమ్ ఈస్టర్న్ షోర్ టు సదర్న్ సీషోర్, బంగాళాఖాతం మొదట్లో నుంచి దక్షిణ మహాసముద్రం చివరి వరకు అట్లా వరుసగా గెలుచుకొస్తాడు. అంటే సైన్యంతో దండయాత్రలు చేసుకుంటూ వస్తాడు. దానిని ఈ తెలుగు వాళ్ళు ఎక్కువగా పట్టించుకోలేదు, ఎందుకంటే అందులో ఎక్కువగా నష్టపోయింది తమిళనాడు ప్రాంతం. అందుకని అక్కడ వాళ్ళు వడ్డగలాభ అనేసి అదొక పెద్ద టాపిక్ వాళ్ళకి, తమిళియన్స్కి. వడ్డే అంటే వడ్డ దేశం అంటే ఈనాటి ఒడిశా. అది అక్కడ చాలా అల్లకల్లోలం చేసింది అనమాట పురుషోత్తమ గజపతి సైన్యాలన్నీ కూడా. అక్కడి నుంచి వెనక్కి మళ్ళీ కటకం వైపుకు వెళుతుండేటప్పుడు వయా చంద్రగిరి వెళ్ళాడట పురుషోత్తమ గజపతి. వెళుతుండేటప్పుడు చంద్రగిరికి దాడి చేస్తాడు.
అక్కడ సాళువ నరసింహరాయలు ఉండడు, ఆయన నారాయణవనంలో ఉంటాడు. పొరపాటున అతని ఒక కూతురు దేవాంబిక, ఆవిడ పేరు, ఆవిడ ఇందులో ఉంటుంది, చంద్రగిరి కోటలో ఉంటుంది. ఆవిడని తీసుకెళ్ళిపోతాడు బలవంతంగా, ఇంకా పెళ్ళయి ఉండదు ఆమె, చిన్న వయసులో ఉంటుంది. తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఆవిడను నానా రకాలుగా అవమానిస్తాడు. అవమానించి నా అంతఃపురంలో కసుబూడ్చే పనివాడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తానని ఏడిపిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఒక మంత్రి ఉంటాడు, అతను బుద్ధి చెప్తాడు అన్నమాట పురుషోత్తమ గజపతి. ఏమని, నువ్వు నువ్వు కూడా కసుబూడ్చేవాడివి కదా, ఆవిడ రాజకుమారి, నువ్వు రాజకుమారుడివి, నువ్వే పెళ్లి చేసుకొని. అదేంటి నన్ను కసుబూడ్చేవాడని అంటావు అంటే, మరి ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉండేటప్పుడు ఆ రథ వీధిలో నువ్వే కదా బంగారు పరక పట్టుకొని ఊడ్చుకుంటూ వెళతావు, కాబట్టి నువ్వు కూడా కసు ఊడ్చేవాడివే. అనవసరంగా ఇంకొక గొప్ప రాజుతో నువ్వు వైరం పెంచుకోకు, శత్రుత్వం మంచిది కాదు అని ఆ మంత్రి చెప్పడం, ఆ మంత్రి అంటే ఇతనికి చాలా గౌరవం ఉండడంతో ఆ ఆ దేవాంబిక ఆవిడ, ఆవిడను ఆ, పురుషోత్తమ గజపతి పెళ్లి చేసుకున్నాడు చివరికి. వాళ్ళిద్దరికి పుట్టినవాడే ప్రతాపరుద్ర గజపతి. ఇదంతా కూడా డాక్టర్ కేజీ గోపాలకృష్ణ గారు అనేసి, వారు బెంగళూరులో ఉంటారు. 72 73 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళు వృత్తిరీత్యా ఎంబీబీఎస్ డాక్టర్, సర్జన్ వారు. కానీ ప్రవృత్తి రీత్యా చరిత్ర అంటే చాలా ఇష్టం. అందులోనూ విజయనగర చరిత్రనే ఆయన ఎక్కువగా రీసెర్చ్ చేసింది, అదొక్కటే చేసింది ఆయన. అందులోనూ కృష్ణదేవరాయలు. ఆయన గత 20 సంవత్సరాలుగా కర్ణాటక గవర్నమెంట్ ప్రతి సంవత్సరం హంపి ఉత్సవాన్ని చేస్తుంది, ఉత్సవం. అందులో ఈ చరిత్రకారుల సమావేశం ఉంటుంది. అందులో జనసామాన్యానికి అందులో ప్రవేశం ఉండదు. కామన్ పీపుల్ కెనాట్ అటెండ్. ఇట్స్ క్లోజ్డ్ డోర్ సెమినార్ కైండ్ ఆఫ్ థింగ్, వేర్ దీస్ ఎమినెంట్ హిస్టోరియన్స్ విల్ ప్రెజెంట్ దేర్ పేపర్స్ ఆఫ్ దేర్ న్యూ రీసెర్చ్. అలాంటి వాటిని చేస్తారు ఆయన, 20 సంవత్సరాలు చేస్తూ వస్తుంది. అందులో ఆయన ఈ దీని గురించి ప్రత్యేకంగా 4-5 పేపర్లు ప్రజెంట్ చేశారు అన్నమాట. దాని ఆధారంగా చెప్తున్నాను. సో మై సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ది ఎక్సలెంట్ అండ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ కండక్టెడ్ బై డాక్టర్ కేజీ గోపాలకృష్ణ. ఆ ఆయన నెలటూరు వెంకటరమణయ్య గారిది వీళ్ళందరిది కూడా తీసుకొని రాశారంట. నెలటూరు వెంకటరమణయ్య గారు ఇంత వివరంగా కాదు, కొంత ఈ కృష్ణదేవరాయల పుస్తకంలో కొంత చెబుతారన్నమాట. అయితే ఇప్పుడు నేను చెప్పిన విషయం అంటే, పురుషోత్తమ గజపతి సాళువ నరసింహరాయల కూతురుని పెళ్లి చేసుకున్నాడు అన్న విషయాన్ని నెలటూరు వారు చెప్పలేదు. ఆవిడను తీసుకెళ్లి అవమానించాడు అన్న దాని అంతవరకు రాశారనమాట. బట్ హీ ఫౌండ్ అక్కడ మాదల పాంజే అనేసి జగన్నాథ స్వామి ఆలయం ఉంది కదా, ఆ టెంపుల్ డైరీ అన్నమాట. దాన్ని మాదల పాంజే అని అక్కడ అనుకుంటాను, అది సరిగ్గా ఒడియా పదం నాకు తెలీదు. మాదల పాంజే అనేసి విన్నాను. అందులో ఈ విషయం ఉందనేసి చెప్పారనమాట. అది ఒడియా భాషలో ఉంటుంది. మనకి ఎలాగైతే తమిళ భాషలో కోవిల్ ఒలుగు అనేసి ఉంది, అందులో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. శ్రీరంగం ఆలయం కోవిల్ ఒలుగు ఉంది, తిరుమల ఆలయం కోయిల్ ఒలుగు ఉంది. ఇట్స్ అ టెంపుల్ డైరీ. ప్రతి ఈవెంట్ ని అందులో వాళ్ళు నమోదు చేస్తూ వచ్చారంట కాలకాలానికి తగ్గట్టు. సో ఆ విధంగా, అదే విధంగా జగన్నాథ ఆలయానికి సంబంధించి ఈ కళింగ దేశంలో ఏమేమి జరుగుతూ ఉండింది అనే దాన్ని నమోదు చేసే పద్ధతి అక్కడ కూడా ఉండిందంట. దానిని మాదల పాంజి అని పిలుస్తారు. అందులో ఈ విషయం ఉంది, అది ఎవరు చూడలేదు అనేసి గోపాలకృష్ణ గారు నాకు అన్నారు. సో ఈ విధంగా నా కూతురుని బలవంతంగా తీసుకెళ్లి ఆవిడను అంతఃపురంలో బంధించి అవమానం చేశాడు కాబట్టి, నా తరువాత విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తులు ఎవరైనా సరే ఒకడు, ఆ కాలం ఎవడైతే గజపతి ఉంటాడో వాడిని తప్పనిసరిగా ఓడించాలి అని రాస్తాడు. అయితే ఇక్కడ తమాషా విషయం ఏమిటంటే, ఒక రకంగా సాళువ నరసింహరాయలకు మనవడే ప్రతాపరుద్ర గజపతి, కూతురు కొడుకు కదా. కానీ కృష్ణరాయలు ఏం చేస్తాడు, సాళువ నరసింహరాయల మాటను ముందు పెట్టుకొని గజపతుల పైన దండయాత్ర చేస్తాడు. ఎలాగైతే సాళువ నరసింహరాయల కూతురుని నువ్వు బలవంతంగా తీసుకొచ్చి అవమానించావో, అదే విధంగా నీ కూతురుని నాకు వశం చేయమని అడుగుతాడని కృష్ణరాయ. ఆ విధంగా ఆవిడ జగన్మోహిని అని, తుక్క అని, లక్క అని, భద్ర అని, లక్ష్మి అని, ఒక పేరు కాదు సుభద్ర అని, రకరకాల పేర్లు, ఒక్కొక్క సోర్స్ లో ఒక్కొక్క పేరుంది ఆవిడ. ఎందుకు ఆవిడ అసలు పేరు ఏమిటో మనకి ఇప్పటికే తెలియదు. కానీ ప్రతాపరుద్ర గజపతి కూతురు, ఆవిడను బలవంతంగా తీసుకొచ్చి తన అంతఃపురంలో పెట్టుకుని పెళ్లి చేసుకోకుండా
ఆవిడను అలాగే ఉంచేశాడు అనేది ఒక మాట అన్నమాట. ఇందుకు మను చరిత్రలో మనకు అలసాని పెద్దన ఒక సూచననిస్తాడు. కళింగ రాజ్య ఆ, నిమిషార్ధ నిమిషార్ధ గృహీత అనేసి, అంటే 1.5 నిమిషం కాలంలోనే కళింగ రాజ్య కన్య, అంటే రాజుగారి కూతుర్ని నువ్వు గ్రహించావు, పట్టుకున్నావు అని అలసాని పెద్దన చెబుతాడు. అదేవిధంగా గజపతి సుతా ముదూహ్వ అనేసి ఆ, బండారు లక్ష్మీనారాయణ సంగీత సూర్యోదయంలో చెబుతారు. వీళ్ళిద్దరు కూడా కృష్ణదేవరాయలకి సమకాలీకులే. అయితే నెలటూరు వెంకటరమణయ్య గారు ఇవన్నింటినీ క్రోడీకరించి ఒక విషయం చెబుతారు. అంటే దక్షిణ భారతదేశంలో ఆ కాలంలో బలిష్టమైన హిందూ రాజ్యాలు రెండే ఉండింది. ఒకటి విజయనగర సామ్రాజ్యం, రెండు గజపతి సామ్రాజ్యం. ప్రతాపరుద్ర గజపతి తర్వాత గజపతి వంశం మరో 20 ఏళ్లలో అంతరించిపోతుంది. ఆ తర్వాత లేదు. ఉన్న వాళ్ళందరూ కూడా తలా ఒక చోట చెదిరిపోయారు. గజపతి సామ్రాజ్యం కూలిపోయింది ఆ తర్వాత. ఈ విధంగా ఒక బలిష్టమైన హిందూ సామ్రాజ్యాన్ని నువ్వు పంతం కట్టుకుని వెళ్ళి ఆ ధ్వంసం చేయడం వల్ల, మన నిన్న మీరు చెప్పారు వీరభద్ర, అదే గజపతి కత్తి యుద్ధం చేసి ఓడిపోవడంతో ఆత్మహత్య చేసుకుంటాడు అనేసని, అది కూడా న్యూనీస్ చెప్పిన కథలో భాగమే. అయితే నెలటూరి గారు దాన్ని పెద్దగా సమర్థించలేదు, అది అనుమానాస్పదం అనేసి అంటారు ఆయన. కాకపోతే వీరభద్ర గజపతికి సంబంధించిన శాసనాలు మనకు కొండవీడు కోటను కృష్ణదేవరాయలు వశం చేసుకున్న తరువాత, అంటే 1517 ఆ ప్రాంతంలో, ఆ తరువాత 1521 వరకు అతని శాసనాలు కనబడవు. వీరభద్ర గజపతి శాసనాలు, అంటే ప్రతాపరుద్ర గజపతి కొడుకు, ఆ తర్వాత అతని శాసనాలు కనపడవు. అంటే ఆ తర్వాత అతను చనిపోయి ఉండాలి. ఏ కారణంతో చనిపోయాడు అన్నది మన దగ్గర ఆధారాలు లేవు. బట్ హీ డైడ్ వెరీ ఎర్లీ. ఆ విధంగా ప్రతాపరుద్ర గజపతి వంశం అక్కడితో అంతరించిపోయింది. ఆ విధంగా అనవసరంగా దీన్ని, ఈ బలిష్టంగా ఉన్న సామ్రాజ్యాన్ని నాశనం, దాన్ని కూలగొట్టి 2 సార్లు వాళ్ళ రాజధాని అయిన కటకాన్ని, అంటే ఈరోజు కటక్ అని పిలుస్తున్నాం కదా, దాన్ని 2 సార్లు తగలబెడతాడు కృష్ణరాయ. 2 సార్లు మొత్తం కాల్చేస్తాడు, ఊరినే కాల్చేస్తాడు, వాళ్ళ రాజధాని అది. ఈ విధంగా అనేక రకాలుగా దాన్ని చేయడం వల్ల ఒక బలిష్టమైన హిందూ రాజ్యం కూలిపోవడానికి కృష్ణదేవరాయలే కారణమయ్యాడు. ఆ తర్వాత కృష్ణదేవరాయల తర్వాత వచ్చిన చక్రవర్తులు ఎవరూ కూడా ఆ తూర్పు తీర ప్రాంతాన్ని తమ వశంలో ఉంచుకోలేకపోవడం వల్ల గోల్కొండ, వాళ్ళు దానిని పూర్తిగా సగం వరకు వాళ్ళు ఆక్రమించుకున్నారు. బెంగాల్ సుల్తానులు అట్నుంచి తూర్పు దిక్కు నుంచి పైనుంచి వచ్చి మిగతా ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకోవడం ద్వారా అదంతా కూడా ఆ, అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు కారణమైంది అని నెలటూరి వారు చెబుతారు. సో దిస్ కెన్ బి సైటెడ్ యాజ్ ద నెగటివ్ ఫ్లిప్ సైడ్ ఆఫ్ కృష్ణరాయాసరై. ఆ, మన ఇది ఆదిల్ షా ఉంటారు కదా, బీజాపూర్ ఆదిల్ షా, బ్యాటిల్ ఆఫ్ రాయచూర్. ఆదిల్ షా అయితే ఆల్మోస్ట్ పారిపోతాడు కృష్ణదేవరాయల దెబ్బకి. అతను మొత్తం అక్కడ 6 మంత్స్ ఉండి అది మొత్తం డెస్ట్రాయ్ చేసేస్తారు అక్కడ. ఎవ్రీ బ్రిక్స్ అండ్ బ్రిక్స్, స్టోన్ బిల్డింగ్స్ అన్ని డెసిక్రేట్ చేస్తారు వాళ్ళ సోల్జర్స్. ఆయన లెటర్ రాస్తే నువ్వు వచ్చి నా కాళ్ళు ముద్దు పెట్టుకో ఏదో చెప్తాడు కదా, అప్పుడు నీకు మొత్తం గెలిచిందంతా తిరిగిస్తాను. అవును. ప్లస్ అదొక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సెకండ్ పాయింట్, అదే బ్యాటిల్ ఆఫ్ రాయచూర్ లో 16,000 మంది వీళ్ళు చనిపోతారు, ఆ కృష్ణదేవరాయల వాళ్ళ తరఫు సైనికులు. అండ్ ఆ యుద్ధంలో కీలకంగా మారింది ఆ పోర్చుగీస్ మస్కెటీర్స్. మన సౌత్ ఇండియన్ హిస్టరీ, ఆల్మోస్ట్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ స్నైపర్స్ వాళ్ళే. ఈ స్నైపర్ గన్స్ తీసుకొని వాళ్ళు ఎవరైతే క్యానన్ పేలుస్తుంటాడో, ఎవరైతే కోట పైన లేచి నిలబడగానే తలకి స్నైపర్ షాట్ తో గన్ పెట్టి కాల్చి, పోర్చుగీస్ మస్కెటీర్స్ ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తో రాయచూర్ని కోటను గెలవడం మెయిన్ క్రిటికల్ మూమెంట్ అది. దాని గురించి చెప్పండి. అండ్ ఇంకో ఫాలో అప్ క్వశ్చన్ దాంట్లోనే, కృష్ణదేవరాయలు వాళ్ళు యాక్చువల్ గా వన్స్ పోర్చుగీస్ వాళ్ళకి టచ్ లోకి వచ్చి వాళ్ళకి ఈ మస్కటీర్ గన్స్ వాడడం కానీ, ఈ క్యానన్స్ కూడా కొన్ని పెట్టుకున్నారు. దాన్ని ఓన్ ఫ్యాక్టరీస్ పెట్టుకొని ఆ, దాన్ని మంచిగా డెవలప్ చేసుకుని ఉంటే మనకి బ్రిటిష్ వీళ్ళు ఆక్యుపై చేసిన వాళ్ళు అసలు, ప్లస్ ఈ బాబర్ కూడా చేసేసిండొచ్చు. అంటే మన సొంత ఈ గన్ ఫ్యాక్టరీలు కానీ, ఈ
ఈ ఫిరంగులు ఇలాంటివి, దాని మీద ఎందుకు అంత వర్క్ జరగలేదు? అంత ఇంపోర్టే పెట్టుకున్నారు తప్పితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటివి ఎందుకు పెట్టుకోలేదు? ఈవెన్ హార్స్ బ్రీడింగ్ కూడా ఇక్కడ పర్ఫెక్ట్ గా ట్రైన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ప్రతి సంవత్సరం వాళ్ళు 2000-3000 హార్సెస్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి. అలాంటి ఎందుకు మెజర్మెంట్స్ తీసుకోలేకపోయారు? అది తీసుకొని మన దగ్గర గన్స్ ప్రాపర్ గా, మన దగ్గర పాపులేషన్ వెరీ స్ట్రాంగ్ పాయింట్, వాళ్ళందరూ గన్స్ కానీ ఉండింటే మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలిగి, బ్రిటిష్ అసలు ఇట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ వాళ్ళకి మనల్ని టచ్ చేయడం. డాక్టర్ జోగ్లేకర్ అని ఒక మంచి చరిత్రకారుడు ఉన్నారండి. ఆయన ఆయన ద డిసైజివ్ బ్యాటిల్స్ ఆఫ్ ఇండియా అనేసి ఒక పుస్తకం రాశారు. అందులో ఒకే ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఆయన. అంటే మొత్తం సారాంశం ఏమిటి అంటే, ఎదర్ నార్త్ ఆర్ సౌత్ ఆర్ ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియన్స్ వర్ ఆల్వేస్ ల్యాకింగ్ ఇన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మిలిటరీలీ. సో ఎప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళు ఎప్పుడు పొందినా కూడా అదంతా కూడా అవుట్ సోర్స్. సో ఆయనే తలబద్దలు కొట్టుకుంటారు అన్నట్టు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సుమారు 50 ఏళ్ల క్రితమే వేశారు. వై వీ కుడ్ నాట్ డెవలప్ అవర్ ఓన్ ఇండిజినస్ టెక్నాలజీ అనేసి అని. సో దట్ ఈస్ సంథింగ్ మిస్టీరియస్ క్వశ్చన్ అది. నేను ఆ ఆయుధాలు వాటి తాలూకు చరిత్ర నేను ఎక్కువగా చదవలేదు కాబట్టి ఐ మే నాట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. బట్ దిస్ బుక్ ఐ హ్యావ్ రెడ్, ద డిసైజివ్ బ్యాటిల్స్ ఆఫ్ ఇండియా, అంటే డిసైజివ్ బ్యాటిల్స్ దట్ ఇండియా హ్యాస్ లాస్ట్. అది. సో అది బ్యాటిల్ ఆఫ్ తరాయిన్ నుంచి మొదలుకొని తళికోట తాళికోట యుద్ధము అక్కడి దాకా, అక్కడి నుంచి పానిపత్, థర్డ్ పానిపత్ బ్యాటిల్ ఉంది కదా బిట్వీన్ మరాఠాస్ అండ్ సో నాదిర్ షా. అక్కడంతా కూడా ఆయన కవర్ చేస్తారు అన్నమాట. అందులో ఒక 10-12 ప్రధానమైన యుద్ధాలు తీసుకొని అందులో ఎలాగా దెబ్బతిన్నారు భారతీయ రాజులు అని దాన్ని ఆయన విశ్లేషిస్తారు. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ స్ట్రైకింగ్లీ విజిబుల్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ మిస్టీరియస్ బిహేవియర్. ఆయన రాజపుత్రులు దెబ్బతినడానికి ఒక కారణం చెప్తారు జోగ్లేకర్ గారు. ఏమంటారంటే, ఈ బ్యాటిల్ ఆఫ్ తరాయన్లోనే రెండోసారి ఘోరీ వచ్చినప్పుడు ఏం చేశాడు, మొదటిసారి వచ్చినప్పుడు ఓడిపోయాడు కదా, రెండోసారి వచ్చినప్పుడు ఏం చేశాడు, మొదటిసారి నేను ఎందుకు ఓడిపోయాను అన్న దాన్ని తెలుసుకుని వచ్చాడు. సో వాళ్ళు కత్తులు, కటారులు, ఈటలు, బాకులు పెట్టుకుని యుద్ధం చేసేవాడు, కానీ రాజపుతులు బాణాలు సైతం వాడేవాడు కాదంట జోగ్లేకర్. ఎందుకంటే బాణం అనేది ఇట్స్ ఏ రేంజ్డ్ వెపన్ కదా, ఒక దూరం నుంచి విసిరేది. అది పౌరుషానికి తక్కువ అవుతుందట. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఉండాలి, ముష్టాముష్టి యుద్ధం ఉండాలి, అక్కడే మన పౌరుషం బయటపడేది అనేది రాజపుత్రుల యొక్క ఒక నమ్మకం అంట. ఇతను ఏం చేశాడు, వంటల పైన వంటల పైన చిన్న చిన్న హ్యాండ్ హెల్డ్ క్యానన్స్, చేతులు పట్టుకుని పేల్చేటటువంటి చిన్న చిన్న ఫిరంగులు, వాటిని తీసుకొచ్చాడు. రాజపుత్ర సైన్యాలన్నీ ఇట్లా నిలబడి ఉన్నాయి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, దగ్గర దాకా వచ్చేవాళ్ళు వంటల పైన ఆ చిన్న క్యానన్స్ పట్టుకుని. వాళ్ళు వస్తున్నారు కదా అని వీళ్ళు పరిగెత్తేవాళ్ళు. వీళ్ళు ధన్ 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 అని పేల్చేసి వాళ్ళు వెంటనే తిరిగి పారిపోయేవాళ్ళు. ఇక్కడ 100 మంది చచ్చిపడి ఉండేవాళ్ళు. సో వేవ్ ఆఫ్టర్ వేవ్ దీస్ మౌంటెడ్ మార్క్స్మెన్, they were coming, and as soon as the Rajput soldiers were within the range, they were firing the cannonballs and they were retreating. ఒక గంట యుద్ధం ఇలాగా జరుగుతూ ఉండేసరికి the entire front column has collapsed. ఇది చరిత్రలో నమోదైనటువంటి విషయం. సో దీస్ పీపుల్ వర్ wielding only sword and spear, which are meant for only closed hand-to-hand combat. But those people never craved for it. Ultimately, they wanted victory by hook or crook. All these egoistic approaches were not there, like ధర్మ యుద్ధం అని, ఇంకొకటని, మరొకటని, వాళ్ళ మెయిన్ సాయంత్రం వరకు యుద్ధం చేయాలని,
అలాంటిది ఫర్ దెమ్ దే హ్యావ్ టు బీ విక్టోరియస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, వెదర్ ఇట్ ఈస్ మిడ్ నైట్ ఆర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఆఫ్టర్నూన్, దట్ డజంట్ మ్యాటర్. ఫైట్ ఈస్ అ ఫైట్ అండ్ ఇట్ మస్ట్ బి ఫాట్ అట్ ఆల్ కాస్ట్స్, అండ్ విక్టరీ మస్ట్ బి grabbed by hook or crook అనేది. So this kind of military tactics were missing from Indian nobility at that time. But unfortunately, the same thing continued even after 400, 500 years of our experiences with the changed military tactics, the new military tactics. అది సో దానికి ఐ డోంట్ హ్యావ్ ది ఆన్సర్ ఫర్ దాట్, ఎందుకు వాళ్ళు టెక్నాలజీ డెవలప్ చేయలేదు. బట్ రిగార్డింగ్ రాయచూర్, యోగేశ్వర్ శాస్త్రి అనేసి ఒక ఉన్నారండి. వారు జంబూ ద్వీప్ అని ఒక బ్లాగ్ మెయింటైన్ చేసేవారు, ఇప్పటికీ ఉందనుకుంటాను అది. వాళ్ళది ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ శివం అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చింది. అది మరి యోగేశ్వర్ గారితో నాకు తెలియదు. నేను బ్లాగ్స్ లో ఉండే కాలంలో, అంటే వెబ్సైట్స్ అవి లేని కాలంలో 2004-05 ఆ ప్రాంతంలో, సుమారు 20 సంవత్సరాల క్రితం బ్లాగ్స్ చాలా పాపులర్ గా ఉండేవి కదా, బిఫోర్ ఆల్ దీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హ్యావ్ కమ్ అప్. సో ఆ బ్లాగ్ కాలంలో ఉండేటప్పుడు వారు జంబూ ద్వీప్ అని ఒక బ్లాగ్ రన్ చేసేవాళ్ళు. అందులో బ్యాటిల్ ఆఫ్ రాయచూర్ గురించి చాలా, ఆయన సొంతంగా మ్యాపులు తయారు చేసి ఆ మిలిటరీ మూవ్మెంట్స్ అని కూడా మ్యాప్ పైన చూపించి అంతా ఆయన చాలా చాలా బాగా ఒక బ్లాగ్ రాశారు ఆ కాలంలో. దాన్ని నేను చదివాను. ఇఫ్ ఐ కెన్ రికాల్ ఫ్రమ్ ఇట్, యోగేశ్వర్ గారు ఏమంటారంటే, ఈ పోర్చుగీస్ వాళ్ళు 20 మందే నుండి ఉండింది మస్కటియర్స్, అంటే మ్యాచ్ లాక్ గన్స్ అంటారు కదా, ఒక తూట తర్వాత ఒక తూట పెట్టి ఒక్కొక్కటి చూసి కాల్చడం. దేవర్ ఓన్లీ 20 ఆఫ్ దెమ్. వాడి పేరు ఏముంటుంది, క్రిస్టోఫర్ ఫ్రెడిగురా, క్రిస్టోఫర్ ఫ్రెడిగురా అనుకుంటాను వాడి పేరు, పోర్చుగీస్. హీ వాజ్ యాక్చువల్లీ, అతను ఏమిటంటే గుర్రాల వ్యాపారి. తన వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం ఒక 20 మంది కిరాయి సైనికుల్ని తీసుకొస్తూ ఉంటాడు అంతే, తన వ్యక్తిగత రక్షణ కోసం. ఈ యుద్ధం జరిగే సమయానికి రాయచూరు దగ్గరికి వస్తాడు, రాయలు అక్కడ ఉన్నాడని తెలుసుకొని. అప్పుడు వీళ్ళందరూ భద్రంగా, రాయచూరు కోటలో బిజాపూర్ సైన్యం భద్రంగా ఉంటుంది. సుమారు 900 ఫిరంగులు బిజాపూర్ సుల్తాన్ అక్కడ డిప్లాయ్ చేశాడని మనకు న్యూస్ చెప్తారు. సో దెర్ వర్ నియర్లీ 900 బిగ్, మీడియం అండ్ స్మాల్ క్యానన్స్, విచ్ వర్, సమ్ ఆఫ్ దెమ్ వర్ ఫిక్స్డ్ ఆన్ ది ర్యాంపార్ట్స్ ఆఫ్ ద ఫోర్ట్. కోర్టు బురుజుల పైన ఆ ఫిరంగుల్ని పెట్టారన్నమాట. ఈ కోట గోడను ఎలాగ పగలగొట్టడం అంటే శాపింగ్ అంటారు కదా, శాపర్స్ అంటారు కదా, కోట గోడను కూల్చేవాళ్ళు, కట్టడాలని కూల్చేవాళ్ళు. దానికి విజయనగరం సామ్రాజ్యం దగ్గర పెద్దగా మనకు పెద్ద టాక్టిక్స్ లేదు ఆ కాలంలో, న్యూస్ అకౌంట్స్ ప్రకారం. అదే మీరు యూరోపియన్ యుద్ధాలు కనుక చూసారంటే, ద శాపర్స్ వర్ యాక్చువల్లీ గోయింగ్ బిలో ద గ్రౌండ్. అంటే ఒక కందకం తవ్వుకుంటూ వెళ్ళి కోటగోడ కిందకు వెళ్ళి అక్కడ సొరంగ మార్గం దాకా తీసుకెళ్ళి అక్కడ మందుగుండు సామాగ్రి పెట్టి వచ్చి అక్కడ నుంచి ఫ్యూజ్ తీసుకుని వచ్చి ఇక్కడ కాల్చేవాళ్ళు. అది కరెక్ట్ గా కోట గోడ కింద అది మందుగుండు పేలేది, గోడ కూలిపోయేది. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఎస్ స్టాపింగ్. ఇది రోమన్స్ కనిపెట్టిన టెక్నాలజీ, కోట గోడలను ఎలాగ బద్దలు కొట్టాలి అన్నది. The same thing has been adopted all over Europe by this time. But that kind of tactics I could not observe here in Raichur. ఇక్కడ ఏం చెప్తాడంటే 16,000 మంది చనిపోయారనేసి అన్నారు కదా మీరు. దానికి కారణం ఏమిటి అంటే, కృష్ణరాయ said that whosoever plucks one, removes one stone from the eastern wall, ఎందుకంటే అది దట్ వాజ్ ద మోస్ట్ వల్నరబుల్ పాయింట్. మొత్తం రాయచూరు యుద్ధం అంతా కూడా, రాయచూరు కోట యుద్ధం అంతా కూడా తూర్పు వైపున ఎక్కువగా జరిగింది. ఎందుకంటే అక్కడ స్ట్రాటజికలీ హీ కుడ్ నాట్ ప్లేస్ మెనీ మెన్ ఆర్, అంటే అది జియోగ్రఫికలీ ఇట్ వాజ్ అ వల్నరబుల్ పాయింట్ ఫర్ ఇట్. హీ కుడ్ నాట్ మ్యాన్ దట్ పార్ట్, like how he could able to man the other three sides. So most of the battle was fought on the eastern part of the fort. అక్కడ ఎవరైతే రాళ్లను లాగేస్తారో, కింది నుంచి ఒక్కొక్క రాయి లాక్కుంటూ వస్తారో వాళ్ళకి నేను 3-4 వెండి కాసులను ఇస్తానని చెబుతారు. పణం అంటారు, పణం.
అండ్ వెండి కాసు అట్లాంటిది నాలుగు నాలుగు పణాలు ఇస్తాను ఒక రాయికి అనేసి. సో హీ టుక్ నియర్లీ 5 lakh ఫుట్ సోల్జర్స్ యాజ్ పర్ న్యూస్. 5 లక్షల మంది కాల్బలాన్ని తీసుకెళ్లాడు. సో అందుకని వీళ్ళు ఏం చేసేవాడు, పరిగెత్తేవాడు సైనికులు. పరిగెత్తి సుత్తి వాటినంతా వాడి ఆ మట్టినంతా తీసేసి ఆ గారెనంతా కొట్టేసి ఒక్కొక్క రాయిని లాగాడు వాడు. సో ఇట్ టేక్స్ టైం బికాస్ దే హ్యూజ్ బౌలర్స్. ఈలోపు ఈ పైన ఈ ఫిరంగులతో పాటుగా అక్కడ బిజాపూర్ సుల్తాన్ దగ్గర కూడా, ఆదిల్ షా దగ్గర కూడా మస్కెటేర్స్ ఉండేవాడు. వీళ్ళందరూ కూడా ఒట్టమన్ సామ్రాజ్యం ఉంది కదా, పర్షియా, అక్కడి నుంచి వచ్చినటువంటి వాడు. సో భాయి భాయి అనమాట వాళ్ళిద్దరు. సో ఒట్టమన్స్ వర్ ఆల్సో ముస్లిమ్స్ అండ్ దీస్ గైస్ ఆల్సో ముస్లిమ్స్. సో వాళ్ళు దానికి రావడానికి వేరే కారణం ఉంది. దే కేమ్ ఫర్ సమ్ పర్పస్ అండ్ ఒట్టమన్ సోల్జర్స్ విల్ గెట్ డిస్పర్స్. ఈ జమోరిన్స్ అని అంటారు కదా, అంటే సముద్రాపాది సముద్రాపాది ఆ, ఈ క్యాలికట్ ను రాజధానిగా చేసుకుని పాలిస్తుండినటువంటి కేరళ రాజు, అంటే సముద్రాధిపతి అని అది మలయాళంలో సముద్రాపాది అని పిలుస్తారు. నంబూద్రి పాదు ఉన్నట్టుగా సముద్రి పాద్ అనేసి. దానిని పోర్చుగీస్ వాళ్ళు జమోరిన్ అని రాసుకున్నారు, ఆ పదం నోరు తిరక్క. సో ఈ వీళ్ళతో యుద్ధానికి వచ్చి ఈ మూరిష్ సైన్యం అంతా కూడా చెల్లాచెదరైపోతుంది. ఆ చెల్లాచెదరైపోయినప్పుడు దీస్ ఒట్టమన్ గన్నర్స్ దే విల్ కమ్ ఇన్ టు ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ బిజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా. సో దీస్ గైస్ వర్ దేర్, దే వర్ మ్యానింగ్. సో దే వర్ హ్యావింగ్ దీస్ మ్యాచుల్ ఆఫ్ గన్స్ లైక్ హౌ పోర్చుగీస్ హ్యాడ్, సేమ్ టెక్నాలజీ. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దే వర్ పికింగ్ వన్ బై వన్ ఆఫ్ విజయనగర సోల్జర్స్ వర్ ట్రైంగ్ టు ప్లక్ దోస్ బోల్డర్స్ ఫ్రమ్ ఫ్రమ్ ద ఫోర్ట్ వాల్. సో మెనీ పీపుల్ హ్యావ్ డెడ్ డ్యూరింగ్ దట్. సో అప్పుడు ఈ ఫ్రెడ్గెరా అక్కడికి వస్తాడనమాట. వచ్చి he will offer his services, saying that I have got some 20 musketeers and we will try to protect your soldiers who are trying to remove those stones అని చెప్తాడు. సో వీళ్ళకి ఏమిటంటే దీస్ గైస్ హ్యావ్ దట్ లైన్ ఆఫ్ సైట్ ప్రాపర్లీ. పోర్చుగీస్ సైనికులకి 20 మందే ఉండింది, 20 మంది ప్లస్ వీడు 21 మందే, పెద్ద పటాలం ఏమి కాదు. బట్ దిస్ గై హ్యావ్ ది టాక్టికల్ అడ్వాంటేజ్ because they are very less in number, so they were scattered and they can pick up one by one the gunner who was on the parapet, on the wall, on the rampart. వీళ్ళు ఈ జనంలో కలిసిపోయారు. విజయనగర సైనికులు పోయి వస్తున్నారు కదా, లైక్ వేవ్స్, ఒక్కొక్క రాయి లాక్కుంటూ. సో దీస్ గైస్ గట్ camouflaged, whereas those guys are exposed on the wall. So even though the Portuguese were only handful, పిడికడంత మంది గంపడి మందిని లేపేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద మూరిష్ గన్నర్స్ పెరిష్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవరల్ డేస్. సో హీ వాస్ క్లెవర్లీ పికింగ్ అప్ ద ఈజీ టార్గెట్స్ అండ్ సాఫ్ట్ టార్గెట్స్ అండ్ వాజ్. యోగేశ్వర్ గారు ఏం చెబుతారంటే, ఇన్ ఆర్డర్ టు, న్యూనీస్ ఆల్సో ఇది పోర్చుగీస్ కదా, హీ వాజ్ ఆల్సో ఏ ట్రేడర్ కదా, గుర్రాల వ్యాపారే న్యూనీస్ కూడా. So he wanted to extol his people. సో అందుకని ఫెర్డి గురేను చాలా హైలైట్ చేసి చాలా గొప్ప యుద్ధం చేశాడు మావాడు అని చెప్పారు. బట్ ఐ డౌట్ ఇట్ అని ఆయన అంటారు. హీ హెస్ గాట్ హిజ్ ఓన్ రీజనింగ్. అంటే అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళితే సమయం చాలా మించిపోతుంది కాబట్టి. బట్ దేర్ ఆర్ సర్టన్ ఎలిమెంట్స్ ఆఫ్ డౌట్. బట్ రాయచూర్ బ్యాటిల్ వాజ్ Krishnadevaraya led from the front as against Adil Shah. Adil Shah was safely secured inside the fort, whereas Raya was leading the army. He put himself in the front. అతను ఏనుగు పైన కూర్చున్నాడు. So he was quite visible. So any marksman can pick him up and shoot him from, లైన్ ఆఫ్ సైట్ ఈజీగా ఉంటుంది కదా, పైన ఉన్నవాడికి కింద గురి పెట్టడం చాలా సులభం. సో అండ్ హీ వాజ్ సిట్టింగ్ అనే వార్ ఎలిఫెంట్ అండ్ సో హీ వాజ్ వెల్ ఎక్స్పోజ్, బట్ హీ నెవర్ కేర్. ఆ విధంగా ముందుండి నడిపించాడు కృష్ణరాయలు. ఆ విధంగా రాయచూరు ఆ కోట గోడ కూలిపోతుంది.
కూలిపోయిన తర్వాత దెన్ హీ విల్ శాలీ అవుట్. ఆదిల్ షా చివరికి ఏం చేయలేక ఉన్న సైన్యాన్ని తీసుకుని బయటకు వస్తాడు. కృష్ణానది ఒడ్డున యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆదిల్ షా సైన్యం ఓడిపోతాడు. అప్పుడు ఆ యుద్ధం ఓడిపోయిన తర్వాత రాయచూరు కోట వశం అయిన తర్వాత రాత్రి ఆ, ఆదిల్ షా గుడారంలోనే కూర్చుంటాడు. ఆదిల్ షా గుడారం ఉంటుంది కదా, ఇంపీరియల్ ఇది ఆ, అందులోకి వెళ్ళి కూర్చుంటాడు కృష్ణరాయలు. కూర్చొని అక్కడ తన కవుల్ని ముందు పెట్టుకొని సాహితీ సమావేశం చేస్తాడు. ఇది మనకు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు చాటురత్న చాటుపద్య మంజరిలో ఒక ముక్కు తిమ్మని చెప్పిన పద్యంగా, ఈ సందర్భంలో చెప్పిన పద్యంగా ఒక పద్యాన్ని ఇస్తారు. అందులో అతను ఏం చెబుతాడంటే, ఆ కృష్ణరాయలు అడుగుతాడు, తిమ్మన గారు యుద్ధం పొద్దున్న నుంచి మీరు సాయంత్రం దాకా జరిగిన యుద్ధాన్ని అంతా చూశారు కదా, దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి అని అంటే ఆయన ఒక పద్యం చెబుతాడు. అందులో ఏమంటాడంటే, ఈ సుల్తాను ఏనుగుల్ని తీసుకొచ్చాడు నీ పైన యుద్ధం చేయడానికి కృష్ణరాయ, కానీ ఎప్పుడైతే నువ్వు వాటికి కనపడ్డావో ఏనుగులకి, అవి యుద్ధం చేయడం మానేశాయి. ఎందుకంటే ఈ ఎదురుగా ఉన్నటువంటి వాడు ఎవడు? మహావిష్ణువు. ఏ మహావిష్ణువు? మా గజేంద్రుని కాపాడినవాడు, మా పూర్వీకుడిని కాపాడినటువంటి వాడు. అతనే ఇక్కడ ఈ రోజు నిలబడి ఉన్నాడు. కాబట్టి మా పూర్వీకుడు అయినటువంటి గజేంద్రుణ్ణి కాపాడి మోక్షం ఇచ్చినటువంటి మహావిష్ణువు పైన మేము యుద్ధానికి వెళతామా అని చెప్పి ఆ ఏనుగులన్నీ కూడా వెనక్కి తిరిగిపోయాయట అని చాలా కవితాత్మకంగా వర్ణిస్తాడు. బట్ దట్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్. అక్కడ ఏమైందంటే, ఎలిఫెంట్స్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద వాటర్ దే రెఫ్యూజ్డ్ టు మూవ్ ఫార్వర్డ్. బిజాపూరి ఏనుగులు 200 ఏనుగులు ఏవో తీసుకొస్తాడు, అన్నింటినీ డిప్లాయ్ చేస్తాడు. అవి నదిలో సగం వరకు వెళతాయి, కృష్ణా నదిలోకి. ఆ తర్వాత ముందుకెళ్ళాడు. దే రెఫ్యూజ్ టు మూవ్ ఫార్వర్డ్. రీజన్స్ అన్నోన్. వాటికి భయమే వేసిందో, వాటికి నీళ్ళు అంటే మహాప్రాణం కాబట్టి అవి అక్కడే ఆగిపోయాయో, వీ రియల్లీ డు నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. కానీ తిక్కన పద్యం అంటే ముక్కు తిమ్మన పద్యంలో మనకు దాన్ని చాలా చమత్కారంగా చెబుతాడు అన్నట్టు. నువ్వు మహావిష్ణువు లాగా కనపడ్డావు సుల్తాన్ ఏనుగులకి, అందుకని అవి నీ పైన దాడి చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి తమ వినయాన్ని ప్రకటించుకున్నాయి అని చెప్పాడు అనేసి మనకు వేటూరి ప్రభాకర్ శాస్త్రి. అంటే ఒక చిన్న చిన్న చాటు పద్యాలు కూడా చరిత్ర చాలా ఉంటుంది మనకి. ఈ సాహిత్యాన్ని అంతా కూడా మనం అధ్యయనం చేస్తే ఇంకా అమోఘమైన విషయాల్ని మనం బయటికి రావచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ ఈ సన్ ఎపిసోడ్ సార్, అంటే కృష్ణదేవరాయలు గారి కొడుకుని రాజుని చేస్తారు, ఆయన ఎలా చనిపోయి ఉంటారు, పాసిబిలిటీస్ ఏమి, అంటే కాన్స్పిరసీస్ లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూస్ చెప్తే, తిమ్మరస్ చేశారా, అలీ రామరాయలు చేశాడా, అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ పాసిబిలిటీ? అగైన్ ఇది మనకు డాక్టర్ గోపాలకృష్ణ గారు ఈ విషయంలో ఆయన ఇప్పుడు ఒక పుస్తకం రాస్తున్నారు కృష్ణదేవరాయల పైన కన్నడలో. అందులో దీని గురించి రాయబోతున్నాను అనేసి నాతో చెప్పారు. ఐ స్పోక్ టు హిమ్ నియర్లీ మంత్ అగో. ఇదే విషయం వచ్చినప్పుడు ఆయన ఒక క్లూ ఇస్తాను రఘు, మీరు నాకు ఆప్తులు కాబట్టి, కాకపోతే మొత్తం విషయం అంతా కూడా మీరు నా పుస్తకంలో చదువుతురు కానీ అనేసి అన్నారు. సో హీస్ రైటింగ్ 2 books యాజ్ ఆఫ్ నౌ. వన్ అబౌట్ కృష్ణదేవరాయ అండ్ అనదర్ అబౌట్ తిమ్మరస్. తిమ్మరస అది జస్ట్ మోనోగ్రామ్ లాంటిది, చిన్న బ్రీఫ్ నోట్ లాంటిది. కృష్ణదేవరాయ ఇస్ అన్ ఎగ్జాస్టివ్ వన్ ఫ్రమ్ హిస్ బర్త్ టు డెత్. అది కంప్లీట్ ఒక హ్యూజ్ వాల్యూమ్ ఇట్స్ గోయింగ్ టు బి. ఈ రెండింటిలోనే ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ టు డైవర్స్, బట్ బికాస్ యూ ఆర్ వెరీ డియర్ టు మీ, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ హింట్ అనేసి చెబుతూ ఆయన ఏం చెప్తారంటే, బికాస్ హీఈస్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్, ఐ థింక్ హీఈస్ ఇన్ అ పొజిషన్ టు టెల్ ఇట్. వాట్ హీ సేస్ ఇస్ దట్ Krishnadevaraya's son was a premature baby. He was born in 6th month. How he arrived to this conclusion, he says that is a suspense, that is a thriller that I am going to reveal only in my book అని అన్నారు. కాబట్టి దీనికి ఆయనకి ఆధారాలు ఉన్నాయట గోపాలకృష్ణ గారికి. ఐఎమ్ ఆల్సో యాంగ్షియస్లీ వెయిటింగ్ ఫర్ హిస్ బుక్ టు కమ్ అవుట్. అకార్డింగ్ టు హిమ్, ఇక్కడ మీరు రివీల్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు అది చాలా దట్స్ ఓకే, దట్స్ ఫైన్. అంటే ఆయన పుస్తకం వచ్చిన తర్వాత ఐ థింక్ వీ కెన్ either accept it or reject it. So I'm also anxiously waiting, but it is his theory. I'm not saying that
బట్ హీ సేస్, ఎందుకంటే ఆయన వర్క్స్ నేను చూశాను కాబట్టి, అండ్ ఐ నో హిమ్ ఫర్ లాస్ట్ 1 decade. He visited my home. He stayed for a couple of days here, so we had thorough discussions. Whatever I am telling now, I think half of the knowledge has come from him only. కాబట్టి ఐ ఓ ఎ లాట్ టు హిమ్, డాక్టర్ గోపాలకృష్ణ గారు. సో ఆయన 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 చేసిన వర్క్స్ నేను చూశాను. తర్వాత ఈజ్ ఎ he brought out 2 volumes of inscriptions also. He can read inscriptions. He is good in ephemerals. అంటే ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అయినా కూడా ఎఫిమెరల్స్ అంటే ఈ గ్రహణాలు వీటిని నిర్ణయించే జ్యోతిష్ శాస్త్రంలోని ఒక భాగం అన్నమాట. కాబట్టి అది ఆయనకు పరిచయం ఉంది. తెలుగు శాసనాల్ని చదవగలరు, ఆ కాలం నాటి తెలుగుని, ఆ కాలం నాటి కన్నడని చదవగలరు, సంస్కృతం చదవగలరు. ఆయన శాసనాల్ని నేరుగా చదివి చెప్పగలరు. ఈరోజు నేను శాసనాల గురించి ప్రోగ్రామ్ చేస్తున్నాను, కానీ అది ఆల్రెడీ పబ్లిష్డ్ వర్క్స్ ఆధారంగా చేసుకొని చేస్తున్నాను. సో ఐ కెన్ రీడ్ తెలుగు అండ్ కన్నడ ఎ బిట్, బట్ నాట్ లైక్ హిమ్. సో అది ఆయన, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ హీ ఈస్ ఏ కైండ్ ఆఫ్ అథారిటీ ఓవర్ దిస్ సబ్జెక్ట్, అండ్ ఆల్సో ఈస్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్, అండ్ హీ సేస్ దట్ హీ హెస్ గట్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ మెటీరియల్స్ which are there but not explored so far by our earlier historians. So with due respect to them, he says, సో వాళ్ళు తప్పు చేశారు లేకపోతే ఇదే అని కాదు, ఆ కాలానికి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అదంతా చెప్పారు, మన కాలానికి ఎంతో కొంత ఉండాలి కదా మనం కూడా చెప్పుకోవడానికి అని అంటారు. సో వాళ్ళు మనకి మిగిల్చి వెళ్ళారు, ఆ పని నేను పూర్తి చేస్తున్నానని చాలా వినయంగా చెబుతారు ఆయన. సో అకార్డింగ్ టు హిమ్, కృష్ణదేవరాయల కొడుకు ఒక ప్రిమచ్యూర్ బేబీ. సో వీ ఆల్ నో దట్ ప్రిమచ్యూర్ బేబీస్ విల్ హ్యావ్ సమ్ హెల్త్ కాంప్లికేషన్స్. దే విల్ నాట్ బి యాజ్ హెల్దీ యాజ్ ఎ నార్మల్ న్యాచురలీ బోర్న్, డ్యూ డేట్ తర్వాత వచ్చినటువంటి మామూలుగా పుట్టినటువంటి సహజంగా పుట్టినటువంటి బిడ్డల కంటే కూడా ఈ ముందస్తుగా అదే నెల తక్కువ కథ అనే తెలుగులో ఒక ఇది ఉంది. ఒక నెల తక్కువగా పుడితేనే వాడి బుద్ధి అటు ఇటుగా ఉంటుంది అని అంటే, పాపం వీడు 3 నెలల ముందుగానే పుట్టాడట కృష్ణరాయల కొడుకు, ప్రిమచ్యూర్ బేబీ. సో ఆ ఆరోగ్య కారణాల వల్లనే అబ్బాయి చనిపోయి ఉంటాడు. సో దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ ఎనీ ప్యాలెస్ ఇంట్రీగ్ అని ఆయన అంటున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దిస్ ఈస్ వన్ న్యూ ఆస్పెక్ట్ టు దట్, కమింగ్ ఫ్రమ్ ఏ లెర్నెడ్ స్కాలర్, historian, and also a qualified surgeon, medical expert. So keeping this aside, మనం మిగతా ఇప్పటిదాకా ఉన్నటువంటి కథల్లోకి వెళితే, తిమ్మరసిని కృష్ణరాయలు తన కొడుకు చనిపోవడం వల్ల బంధించింది అన్నది అది అందరూ చరిత్రలో అందరూ ఒప్పుకున్న విషయమే. డాక్టర్ గోపాలకృష్ణ కూడా దాన్ని ఒప్పుకుంటారు. అయితే కళ్ళు తీయించాడా లేదా అన్నదాన్ని నేను ఇంతకు ముందు భాగంలో చెప్పినట్టుగా గుర్తు నాకు. కళ్ళు మొదటిసారిగా తీయించలేదు అనేది నా ఇది. కళ్ళు తీయించింది తిమ్మరసు కొడుకు తిమ్మదండ నాయకుడు, అది కూడా తిరుగుబాటు చేసింది. అయితే ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది, అది చెప్తాను. మా పరంపరలో అంటే మా మాధ్వ కన్నడ బ్రాహ్మిన్స్ మాధ్వ, మేము వీఆర్ మాధ్వస్, వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ మధ్వాచార్య. మా పరంపరలో నిన్న గత భాగంలో నేను చెప్పాను, వ్యాసరాయ తీర్థులు అనేసి ఆయన శాసనం గురించి కూడా చివరిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 14,000 బంగారు నాణ్యాలు ఇచ్చి ఆయన చేసిన సామాజిక సేవ ఎంత చేశారు. ఆయనను వ్యాసరాయ తీర్థులను చివరిలో అంటే ఫ్రమ్ 1920 ఆన్వర్డ్స్, జస్ట్ బిఫోర్ రాయచూర్ బ్యాటిల్, బిఫోర్ గోయింగ్ టు రాయచూర్ బ్యాటిల్ టు టిల్ హిస్ డెత్ ఫర్ ఆల్మోస్ట్ 10 years, కృష్ణరాయ ఆల్మోస్ట్ వర్షిప్స్ దిస్ పర్టిక్యులర్ సెయింట్ ఫ్రమ్ అవర్ పరంపర, అవర్ గురు పరంపర. దానికి జాంబవతి సకల కథ సార సంగ్రహం అని ఒక పుస్తకం ఉంది. అది అయ్యలరాజు రామభద్రుడు రాశాడని కొంతమంది చెబుతారు, లేదు కృష్ణదేవరాయల రాశాడని చెబుతారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు 1930లో భారతి మాసపత్రికలో వ్యాసతీర్థుల గురించి ఒక వ్యాసం రాస్తూ ఈ సకల కథ సార సంగ్రహంలోని ఒక పద్యాన్ని ఉటంకిస్తారు. ఆ పద్యం కృష్ణదేవరాయలు రాసింది అనేసి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చెబుతారు. అందులో కృష్ణదేవరాయలు ఏం చెబుతాడంటే, ఈ వ్యాసతీర్థుల వారు నా కులదైవం అని చెబుతారు. నాకు కులదైవం లాంటి వారు, నాకు కులదైవమైనటువంటి వ్యాసతీర్థుల వారు, నువ్వు నా నుంచి ఎన్నో పురాణ కథల్ని విన్నావు, శివుడికి సంబంధించిన కథలు విన్నావు, విష్ణువుకి సంబంధించిన కథలన్నీ విన్నావు కదా, నువ్వు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నావో దాన్నంతా ఒక కావ్యం రూపంలో రాసి నాకు చూపించు అని ఆయన నవ్వుతూ అడిగితే,
అప్పుడు ఈ సకల కథా సార సంగ్రహం అనే దాన్ని రాశాను. అంటే సకల కథలు అంటే విష్ణువుకి సంబంధించిన పురాణ కథలు, శివుడికి సంబంధించిన పురాణ కథలు, వాటన్నింటిని క్రోడీకరించి ముఖ్యమైన కథల్ని ఒక కావ్య రూపంలో రాసి నా గురువు గారికి అంకితం ఇస్తాను అని అవతారిక పద్యాల్లో కృష్ణదేవరాయలు చెప్పాడు అని వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు రాసిన వ్యాసం మనకుందాం. ఇంత గౌరవం ఇచ్చేవాడు. మా పరంపరలో చెప్పుకునే ఒక ఉదంతం ఏమిటి అంటే, ఎప్పుడైతే కృష్ణరాయలు తన 6 ఏళ్ల కొడుకుకి పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడో అప్పుడు వ్యాసతీర్థుల వారి దగ్గరికి వెళతారు. ఈయన హంపిలోనే ఉంటారు. ఈయన విశ్వపావన మఠం అని చెప్పి అక్కడ హంపిలో ఒక జాగా ఉంది. విఠల స్వామి గుడికి దగ్గరలోనే ఉంటుంది. విఠల స్వామి గుడి నుంచి యంత్రోద్ధారక హనుమంతుడి గుడికి వెళ్లేందుకు మధ్య భాగంలో వస్తుంది అనమాట ఇది. ఆ విశ్వపావన మఠం అని, అది యాక్చువల్ గా ఒక యూనివర్సిటీ అనేసి కూడా మా పరంపరలో చెబుతాం. సో సమ్ 4,000 to 5,000 పీపుల్. ఒక్క చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక్క నిమిషం. కృష్ణదేవరాయలు తన 6 ఏళ్ల కొడుకుకి పట్టాభిషేకం చేయాలి అని అనుకున్నప్పుడు ఈయన ఈ విశ్వపావన మఠం దగ్గరికి వెళతారు. వెళ్ళి తన గురువు గారైన వ్యాసతీర్థుల వారిని కలిసి చెబితే ఆయన వద్దు అని అంటారు. ఇప్పుడే అబ్బాయికి పట్టాభిషేకం చెయ్యొద్దు. కానీ కృష్ణదేవరాయలకు తొందర ఏమిటి అని అంటే, అతని ఆరోగ్యం పట్ల అతనికే కాస్త అనుమానం ఉంటుంది. నేను ఎంతకాలం బ్రతుకుతానో లేకపోతే నేనే హత్యకు గురవుతానో నాకు తెలియదు, కాబట్టి మొదట నా కొడుక్కి పట్టాభిషేకం చేసేస్తే అప్పుడు తన వారసులే సామ్రాజ్యాన్ని పాలించిన వాళ్ళు అవుతారు అని తొందరలో ఉన్నాడట కృష్ణరాయలు. అందుకని ఈయన ఇంత గొప్ప ఆధ్యాత్మిక గురువు, త్రికాల జ్ఞాని చెబుతున్నప్పటికీ కూడా మాట వినిపించుకోకుండా ముందుకు వెళ్ళి అబ్బాయికి పట్టాభిషేకం చేస్తారు. ఆ పట్టాభిషేకానికి వ్యాసతీర్థుల వారు కూడా వస్తారన్నమాట. ఉంటారు, సభలో ఉంటారు. అక్కడ చేస్తుండేటప్పుడు కృష్ణదేవరాయలు ఇంకొక పని చేస్తారు గురువు గారికి చెప్పకుండా. ఏమిటి? నేను ఈ రోజు నుంచి మహారాజును కాదు, చక్రవర్తిని కాదు, ఈ తిరుమల రాయుడే చక్రవర్తి, కాబట్టి అందరూ కూడా నమస్కారం చేయండి. అందరూ దండం పెడతారు. చక్రవర్తి 6 ఏళ్ల పిల్లవాడైనా 60 ఏళ్ల వృద్ధుడైనా సరే సింహాసనం పైన కూర్చున్నప్పుడు యువతలి వాళ్ళు, అంటే ఈ సన్యాసులు గురువులు ఇలాంటి వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా సాష్టాంగ దండం పెట్టాల్సి, అది పద్ధతి. అన్నప్పుడు ఈ ఒక్క వ్యాసతీర్థుల వారు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా నేలపైన సాష్టాంగం పడి దండం పెట్టబోతుండగా కృష్ణరాయలు కూడా వచ్చి నమస్కారం చేయబోతారు. అప్పుడు వ్యాసతీర్థుల వారు ఆపుతారు. నువ్వు తండ్రివి, తండ్రి కొడుక్కి నమస్కారం చేస్తే కొడుక్కి ఆయు క్షీణం, పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు నమస్కరించకూడదు. కానీ సన్యాసులు, జ్ఞానులు, వీళ్లకు వయసుతో నిమిత్తం లేదు. వీళ్లకు ఎవరైనా సరే 8 ఏళ్ల సన్యాసి ఉన్నాడు, బాల సన్యాసి అన్నా కూడా 60 ఏళ్ల వృద్ధులైనా సరే నమస్కారం చేయాల్సిందే. ఎందుకు? అక్కడ ఆశ్రమానికి పెద్ద స్థానం, వయసుకు కాదు. అది జ్ఞానుల విషయంలో. ఇక్కడ సింహాసనం పైన కూర్చున్నవాడు నీ కొడుకు, నువ్వు తండ్రివి, నువ్వు వావిలో గొప్పవాడి, నువ్వు నమస్కారం చేస్తే నీ కొడుక్కి ఆయు క్షీణం అవుతుంది, కాబట్టి చెయ్యకు అని చెబితే, లేదు లేదు, నేను పదవి త్యాగం చేశాను, ఇప్పుడు నేను చక్రవర్తిని గాను, నేను కూడా సాధారణ పౌరుడిని,
కాబట్టి అందరిలాగానే నేను దండం పెడతాను అని చెప్పి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తాను. ఇది మా పరంపరలో చెప్పుకునే కథ. దీనికి ఏ ఆధారాలు లేవు, మౌఖికమైన పరంపర. దాంతో ఆయన బాధపడతారు. తర్వాత ఆయన చెబుతారు, నువ్వు చెయ్యకూడని తప్పు చేశావు, దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెబుతారు. అన్నట్టుగానే 6 నెలల్లో ఆ అబ్బాయి చనిపోవడం జరుగుతుంది. అయితే కొంతమంది గిట్టని వాళ్ళు ఈ నేరాన్ని తిమ్మరుసు పైకి తోస్తారు. అప్పుడు కూడా వ్యాసతీర్థుల వారు కృష్ణరాయల్ని తన మఠానికి పిలిపించుకొని, నువ్వు తప్పు చేస్తున్నావు, ఒక తప్పు చేశావు, నేను చెబుతున్నా కూడా వినకుండా ఇప్పుడు రెండో తప్పు చేయబోతున్నావు, తిమ్మరుసును బంధించావు, విడిచిపెట్టు అని చెప్తారు. అప్పటికి కృష్ణరాయలు వినడు. అప్పటికే చాలా భావోద్వేగాల్లో కొట్టుకుపోతూ ఉన్నాడు. కాబట్టి ఆ గురుగారు చెప్పిన మాటను కూడా పట్టించుకోడు, జైల్లో పడేస్తాడు. అప్పుడు ఆయన మనస్తాపం చెంది, ఇప్పుడు మదనపల్లికి దగ్గరలో వ్యాస సముద్రం అని ఒక పెద్ద చెరువు, అది ఆయన తవ్వించింది, అక్కడికి వెళ్ళిపోతారు. హంపిని వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోతారు. 3 ఏళ్ల పాటు అక్కడ ఉంటారు. ఇది ఆయన జీవిత చరిత్రలో, తదనంతర కాలంలో ఆయన శిష్యులు వ్రాసిన జీవిత చరిత్రలో ఈ సంఘటన వస్తుంది. కొన్ని బలవత్తరమైన రాజకీయ కారణాల చేత వ్యాసతీర్థుల వారు హంపిని వదిలిపెట్టి వ్యాస సముద్రానికి వెళ్ళిపోయారు. ఆ విధంగా 1526లో ఆయన హంపిని వదిలిపెట్టేసి వ్యాస సముద్రానికి వెళితే మళ్ళీ ఆయన వచ్చింది కృష్ణరాయలు చావుకు దగ్గరగా ఉండటం. అప్పుడు పంపిస్తాడు, చాలా మందిని పంపించి ఆయన తీసుకురమ్మని చెప్తాడు అనమాట. అప్పుడు 1529లో కృష్ణరాయల దగ్గరికి అయ్యో పాపం అనేసి మళ్ళీ వ్యాసతీర్థుల వారు వచ్చినప్పుడు, అప్పుడు నేను తప్పులు చేశాను, నాకేమిటి నిష్కృతి అని అడుగుతారు. ఏమీ లేదు, హరిస్మరణ చెయ్యి, అంతే నువ్వు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం. నేను ఇప్పుడు ఏమీ చెయ్యలేను, నేను ముందుగానే నిన్ను హెచ్చరించిన కూడా నువ్వు స్వతంత్రించి నువ్వు కొన్ని పనులు చేశావు, దాన్ని అవశ్యం అనుభోక్తవ్యం, చేసింది అనుభవించక తప్పదు. కృతకర్మ శుభాశుభం, మనం చేసిన పని మంచిదైనా చెడ్డదైనా దాని ఫలాన్ని మనం అనుభవించక తప్పదు అనే పురాణోక్తిని ఆయన అక్కడ చెబుతారు. ఆ తర్వాత నన్ను క్షమించండి క్షమించండి అన్నందుకు నేను నిన్ను క్షమించాను అనడంతో అప్పుడు తృప్తిగా కళ్ళు మూశాడు కృష్ణరాయలు అనేది ఒక కథ వస్తుంది. ఆ విధంగా తిమ్మరుసు జీవితానికి మా గురు పరంపరలో వచ్చినటువంటి వ్యాసతీర్థుల వారి దీనికి అంటే ఆయన జీవిత చరిత్ర కొన్ని ఒక 200 సంవత్సరాల తర్వాత ఇంకొక జీవిత చరిత్ర, ఆయన గురించి 3 జీవిత చరిత్రలు ఉన్నాయి. ఒకటి వ్యాసతీర్థుల వారు ఉన్న కాలంలోనే రాసిన జీవిత చరిత్ర ఒకటి, అందులో కృష్ణదేవరాయల మరణం, అచ్యుతదేవరాయల పట్టాభిషేకం వరకు ఉంటుంది అందులో. ఎందుకంటే ఆయన ఇంకా బ్రతికున్న కాలంలో రాసినటువంటి జీవిత చరిత్ర, అందులో ఇంకా వ్యాసతీర్థులు ఇంకా బ్రతికే ఉంటారు. ఆయన బృందావన ప్రవేశం చేసిన తర్వాత ఒక 200 సంవత్సరాల తర్వాత ఇంకొక 2 వచ్చాయి. ఆ తర్వాత ఒక 120 సంవత్సరాల క్రితం ఇంకొక జీవిత చరిత్ర వచ్చింది. ఈ ప్రాచీన మఠంలో ఉన్నటువంటి వ్రాతప్రతుల ఆధారంగా 120 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక పీఠాధిపతులు ఆయన వ్యాసరాయ జీవిత చరిత్ర గురించి రాశారంట. అందులో కూడా ఇవన్నీ కథలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. సో ఈ విధంగా తిమ్మరుసు తన పాత్ర ఏమీ లేకపోయినా కూడా అందులో ఇరుక్కుపోయాడు. దానికి నేను అనుకుంటున్న కారణం ఏమిటి అంటే, మనం మళ్ళీ మొదటి కథకు మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికే వెళితే, ఎలాగైతే వీర నరసింహరాయలు కృష్ణదేవరాయల్ని చంపి నా కొడుకును సామ్రాజ్యానికి చక్రవర్తిని చెయ్యి అని కోరినది ఎవరిని? ఈ తిమ్మరసుని. అంటే తిమ్మరసు ఈజ్ ఎ కింగ్ మేకర్, తనకి ఎవరు కావాలంటే వాళ్ళని రాజుని చేయగలరు. కాబట్టి ఈ రోజు తిమ్మరసు మనసులో అచ్యుతదేవరాయలు రాజు కావాలని అనుకుంటే ఖచ్చితంగా నా కొడుకును లేపేస్తాడు, అడ్డు తొలగిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రెసిడెన్స్ ఉంది కదా, తిమ్మరసు ఈ పని చేశాడు కదా. వీర నరసింహరాయల కొడుకుని సింహాసనం పైన కూర్చుంటే నన్ను తీసుకొచ్చి పెట్టాడు కదా. అదే విధంగా ఈ రోజు పార్టీ ఫిరాయించి నా సవతి తమ్ముడి వైపుకు వెళ్ళిపోయి అచ్యుతదేవరాయల్ని ఈ రోజు సింహాసనం పైన కూర్చోబెట్టాలి అని తిమ్మరసు అనుకుంటే కూర్చోబెట్టగలడు కదా. ఆ సామర్థ్యం ఉంది తిమ్మరసుకి. అందుకని నా కొడుకు మొదట పట్టాభిషేకం చేయాలి అంటే, అందుకని నేను చేయడం ద్వారా తను కోపగించుకుని ఈ విధంగా నా కొడుకుని హత్య చేయించాడు అని కృష్ణదేవరాయలు అనుమానించడానికి ఒక అవకాశం ఉంది అనేది నా ఊహ. ఇవన్నీ ఊహలే, ఎందుకంటే వేటికి మనకి ఆధారాలు లేవు.
కానీ చెయ్యకూడనటువంటి పనికి నిష్కారణంగా తిమ్మరసు బలి అయ్యాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే అచ్యుతరాయలు, ఆ, గత భాగంలో చెప్పాను, అచ్యుతరాయలు తిమ్మరసుని చాలా బాగా చూసుకుంటాడు. ఒకవేళ తన అన్న కొడుకును చంపినవాడై ఉంటే గనక, ఆ నేరం నిరూపణ అయి ఉంటే గనక, అచ్యుతరాయలు ఎందుకు అంత బాగా చూసుకుంటాడు? తిమ్మరసు బాగోగులను ఎందుకు పట్టించుకుంటాడు? సో కృష్ణరాయలు తన భావావేశంలో కొట్టుకుపోతూ ఆ విధంగా తిమ్మరసును తనకున్న నేపథ్యంతో, అంటే తనకు తిమ్మరసు నన్ను రాజుని చేశాడు అంటే ఇంకెవరినైనా రాజుని చేయగలడు, ఎలాగైతే నా అన్న కొడుకును తప్పించాడో సింహాసనం పైన ఎక్కకుండా, ఆ విధంగా నా కొడుకును కూడా చేయగలడు అనే ఒక భావన రావడంతో, అంతకుముందు ఏ అప్పాజీనైతే ఆయన గౌరవించాడో ఆ అప్పాజీని ఈ రోజు అనుమానించాడు అన్నమాట. అందుకని కృష్ణదేవరాయల ఆస్థానంలోనే ఉండినటువంటి ధూర్జటి రాజులు మత్తులు అని అంటాడు. రాజులు ఉన్మత్తులు. రాజులు ఉన్మత్తులు. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ దాస్యం అనేది నరకప్రాయంబు అని అంటాడు. కృష్ణదేవరాయలు ఎదురుగా నీ పద్యం చెప్పాడు ధూర్జటి. కాబట్టి నీ భక్తి నీవు శ్రీకాళహస్తీశ్వర అంటాడు. శ్రీకాళహస్తీశ్వర శతకంలో రాజులు మత్తులు, వారి సేవలు నరకప్రాయంబు అని అంటాడు. అది తిమ్మరుసు జీవితంలో నిజమైంది అని మనకు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్ కి, నా ఇది కూడా ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనిపించచ్చు. గూగుల్ చేస్తే హౌ డిడ్ కృష్ణదేవరాయ డై అని ఒక క్వశ్చన్ చేస్తే ఆల్మోస్ట్ ప్రైమరీ లింక్ ఏది వస్తుందంటే, నమిత్ అరోరా అనే అతను ఇండియన్స్ అనే ఒక సిరీస్ చేశారు, ఒక 10 పార్ట్ సిరీస్. చూసాను చూసాను. దాంట్లో ఆయన ప్రింట్ లో చెప్తారు. కదా, ప్రింట్ ఛానల్ వచ్చింది. ప్రింట్ కాదండి, చూసాను. ప్రింట్ కాదు, వైర్, ద వైర్. వైర్ వైర్. అది దాంట్లో అతను ఏం చెప్పారంటే, కృష్ణదేవరాయ డిడ్ నాట్ డై ఇన్ వార్ బ్యాటిల్ బట్ హీ డైడ్ ఇన్ సెక్షువల్ బ్యాటిల్ అంటాడు. అండ్ హీ డైడ్ ఆఫ్ సమ్ గ్రాయిన్ డిసీజ్ అంటే హౌ ట్రూ ఇస్ ఇట్, అంటే ఎంతవరకు నిజం ఉంది ఆయన సెక్షువల్ డిసీజ్ తో చనిపోయారని దాంట్లో ఎంత నిజం ఉంది? ఆ వీడియో వచ్చినప్పుడు ఐ థింక్ ఇట్ కేమ్ సమ్ టైమ్ ఇన్ లాస్ట్ ఇయర్, ఆగస్ట్ సెప్టెంబర్ ఆ ప్రాంతంలో వచ్చింది అనుకుంటా. నేను ఆ వీడియో వచ్చినప్పుడు డాక్టర్ గోపాలకృష్ణ గారితో నేను చాలాసేపు మాట్లాడాను. బికాస్ ఈజ్ అ క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్, బట్ హీ రూల్డ్ దట్ అవుట్. కృష్ణదేవరాయ హెస్ డైడ్ ఆఫ్ న్యాచురల్ కాజెస్. అది కూడా ఈ పుస్తకంలో దాన్ని కూడా నేను తీసుకొని రాయబోతున్నాను అనేసి అన్నారు. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ హిజ్ థియరీ బేసికలీ అండ్ హౌ హీఈస్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ అనేది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, నాకు అర్థమైనంత వరకు ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కాజ్డ్ బై ద సడన్ డిమైస్ ఆఫ్ హిజ్ సన్, ఓన్లీ సన్, అండ్ ద heir apparent was devastating. So I think that caused his death more than anything else. And one more, ఎందుకంటే కృష్ణరాయల కూతురు మోహనాంగి మారీచి పరిణయము అని ఒక కావ్యం రాసిందని చెప్పాను కదా. అందులో తన తమ్ముడు గురించి ఎంత ముద్దుగా పద్యాలు రాసిందో. కొండూరి వీరరాఘవాచార్యులు గారు మోహనంగి అన్న పేరుతో ఒక అద్భుతమైన చారిత్రక నవల రాశారు 1960s. అది చదివితే ఆయన ఆ పద్యాల ఆధారంగా ఆ మోహనంగి జీవిత చరిత్రను ఆయన ఒక నవలలాగా రాశారు. చాలా గొప్ప పనులు చేశారండి. దురదృష్టవశాత్తు ఆ కాలం ఇట్లాగా ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్ లేదు, సోషల్ మీడియా లేదు. కాబట్టి మనం ఒక జనరేషన్ వెనకాల. ఐఎమ్ 52, సో ఐ వాజ్ బార్న్ మేబీ అరౌండ్ 10-12 years ఆఫ్టర్ ద పబ్లిషింగ్ ఆఫ్ కొండూరి వీరరాఘవాచార్యుల గారి పుస్తకం. సో హీ వాజ్ జస్ట్ 1 generation బిఫోర్ మీ కదా. కానీ నాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఈ ఇంటర్నెట్ అనేది వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పుస్తకాల గురించి నాకు తెలుస్తుంది. అంతేగాని నాకు చిన్నతనంలో ఈ పుస్తకాల గురించి ఎవరికి తెలియదు. కానీ ఎంత గొప్ప పరిశోధన చేసి ఆయన రాశారంటే, అందులో తన తమ్ముడు గురించి ఎంత ముద్దుగా చెబుతుందంటే, ఆ మోహనాంగి అంత ముద్దుగా చెబుతుంది. ఆ పద్యాల ఆధారంగా కొండూరి వీరరాఘవాచార్యుల వారు ఆ నవలలో ఏం చెబుతారంటే, ఇట్ మే నాట్ బి హిస్టారికలీ ట్రూ, బట్
we can draw this inference, agree we can agree we can agree with the inference drawn by Konduri Veera Raghavacharlu based on poems written by, penned by మోహనాయన్. ఆయన ఏమంటారంటే, ఆవిడ విరూపాక్ష స్వామి ఆశీర్వాదంతో తమ్ముడు పుట్టాడు కాబట్టి నాన్న ఆ అబ్బాయికి విరూపాక్ష అని పేరు పెట్టండి అని అడుగుతుందట. కానీ ఇతను వైష్ణవుడు కదా, అందులోనూ తిరుమల శ్రీనివాసుడు అంటే ఎక్కడ లేని భక్తి ఆయే. అందుకని నేను ఇంతకుముందే చెప్పాను మీకు, భార్య పేరు తిరుమల, కూతురు పేరు తిరుమల, కొడుకు పేరు కూడా తిరుమల. కాబట్టి లేదమ్మా, నేను మనసులో మొక్కుకున్నాను, నాకు అబ్బాయి గనక పుడితే నీ పేరు పెట్టుకుంటాను అనేసి శ్రీనివాసుడికి మొక్కుకున్నాను, కాబట్టి నువ్వు కోరినట్టుగా విరూపాక్ష అన్న పేరు పెట్టలేను అని. దీన్ని రాఘవాచార్యులు గారు ఎంత చక్కగా చెబుతారంటే, ఆవిడ తన పద్యంలో తమ్ముడి పేరును విరూపాక్ష అనే రాస్తుంది, తిరుమల అని రాయదు. దాన్ని పట్టి ఇంత విషయం చెబుతారనమాట. అప్పుడు కొడుకు చనిపోయినప్పుడు తల్లి దగ్గరికి వచ్చి, తమ్ముడు అంటే ఈవిడ తమ్ముడు కృష్ణరాయల కొడుకు చనిపోయినప్పుడు తన తల్లి తిరుమల దేవి దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని మోహనంగా చెబుతుందట, నాన్నగారు మొక్కుకున్న మొక్కులో లోపం ఉందేమో, శ్రీనివాసుడికి కూడా నచ్చలేదేమో, శివుడు అంటే నాకు ఎంతో ప్రియం, నాకు మంచి నేస్తం శివుడు, శివకేశవులు అభేదం అని చెప్పే ఒక సిద్ధాంతం ఉంది కదా, మన కవి బ్రహ్మ తిక్కన గారు పెట్టిన హరిహరాద్వైతం. అట్లాంటి మాటల్ని ఆవిడ చెబుతుందనమాట. హరికి హరుడికి తేడా లేదు, కాబట్టి విరూపాక్ష స్వామి ఆశీర్వాదంతో పుట్టిన బిడ్డకు ఆయన పేరు పెట్టకుండా నా పేరు పెట్టావా అని శ్రీనివాసుడు కూడా నాన్నగారి చర్యను ఒప్పుకోలేదేమో, అందుకని నా తమ్ముడు నాకు దక్కకుండా పోయాడు అనేసి ఆవిడ ఏడుస్తుంది అనేసి చాలా మనసు కరిగేటట్టుగా రాస్తారు కొండూరి వీరరాఘవాచార్యులు. ఇది కూడా చారిత్రకంగా నిజమేమో అని అనిపిస్తుంది, ఎందుకు ఆవిడ పద్యంలో ఆవిడ అట్లాగా రాసుకునింది మన తమ్ముడి గురించి. సో నా దృష్టిలో కృష్ణదేవరాయ కుడ్ నెవర్ రికవర్ ఫ్రమ్ ద లాస్ ఆఫ్ హిస్ ఓన్లీ సన్ అండ్ heir apparent. That too after coronation. He died 6 months after coronation. That is the devastating. పుత్రశోకం నిరంతరం అనేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కళ్ళెదుట బిడ్డను పోగొట్టుకోవడం అనేది అది కూడా ఆయనకి ఫస్ట్ అమ్మాయిలు పుట్టి చాలా కాలానికి ఈ అబ్బాయి పుట్టాడు, అది కూడా చాలా కాలానికి. అంతే కదా, ఇప్పుడు 1526లో 6 ఏళ్ళు అంటే 1520లో పుట్టాడు. 1520 అంటే కృష్ణరాయలకి దాదాపు 40 సంవత్సరాల వయసు. అతనికి బాల్య వివాహం. ఈ తిరుమలదేవి చిన్నాదేవితో పెళ్లి ఎప్పుడు జరిగింది అంటే, తొడువ నరసనాయకుడు ఉమ్మత్తూరు నాయకుల పైన దండయాత్రకు వెళతాడు లేట్ 1400s. అప్పుడు అతనికి ఈ తిరుమలాంబ తర్వాత చిన్నాదేవి తండ్రి వీరప్ప నాయకుడు సహాయం చేస్తాడు, ఉమ్మత్తూరు వాళ్ళపైన యుద్ధానికి వెళ్ళడానికి సైనిక సహాయం చేస్తాడు. యాక్చువల్గా అతను శ్రీరంగపట్టణంలోనే ఉండి దాన్ని తన స్థావరంగా చేసుకుని తొడువ నరసనాయకుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ సాళువ నరసింహ he wages battles, series of battles against ఉమ్మత్తూరు chiefs and he thoroughly defeats them. అంత సహాయం చేసినందుకు ఆ శ్రీరంగపట్టణం పాలకుడు వీరయ్య నాయకుడి ఇద్దరు కూతుళ్లను తన కొడుకిచ్చి చేసుకుంటాడు అనేది ఒక థియరీ ఉందన్నమాట. అది ఇట్ లుక్స్ సో యాప్ట్, నాకైతే అది నిజమని అనిపిస్తుంది. కాబట్టి చిన్నాదేవి అగైన్ కుడ్ నాట్ బి ఎ దేవదాసి ఆర్ సమ్ స్ట్రీట్ డాన్సర్ అట్లాంటివి. సో ఈ విధంగా ఆయన మనస్సు తట్టుకోలేకపోయిందన్నమాట ఇంత లాసిన. అందులో కూడా ఏమిటండి, చక్రవర్తి ఏదో మామూలు మనిషి కూడా కాదాయి. కింగ్డమ్ కూడా నెక్స్ట్ వెళ్ళాలంటే ఆయన కొడుకే అయి ఉండాలి, లేకపోతే కింగ్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది కూడా ఆయనకు ఒక కొంచెం ఫీలింగ్ ఉంటుంది. అదే ఇప్పుడు తిమ్మరసు విషయంలో నేను చెప్పిన థియరీకి దీనికి కొంత సరిపోతుంది. ఎందుకంటే నా తర్వాత నా కొడుకే రాజు కావాలనుకున్నాడు వీర నరసింహరాయలు, కానీ తిమ్మరసు అడ్డుపడ్డాడు, కృష్ణరాయల్ని కూర్చోబెట్టాడు. ఇప్పుడు కృష్ణరాయ అదే స్థితిలో ఉన్నాడు, నా కొడుకు రాజా కావాలనుకుంటున్నాడు, తిమ్మరసు ఇంకా ఉన్నాడు. కాబట్టి తిమ్మరసు ఎవరు కోరుకుంటే వాళ్ళని కూర్చోబెట్టచ్చు, నా కొడుకుని కూర్చోబెట్టాలనే నియమం ఏముంది అని అనుమానం కృష్ణరాయలకు వచ్చి ఉండొచ్చు. అది ఎప్పుడు వచ్చి ఉంటుంది, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హిజ్ ఓన్లీ సన్. సో ఆలోపు ఎవరో చెవిలో వేసి ఉంటారు. మనం మహామంత్రి తిమ్మరసు సినిమాలో
ఆ ఏదో చూపిస్తారు కదా, ఆ, హమ్మీరా అనేసి ఒకడు వస్తాడు. మన లింగమూర్తి వేశాడు, మంచి నటుడు లింగమూర్తి, శకుని పాత్రలన్నీ బ్రహ్మాండంగా చేసేవాడు, పాతకాలం నటుడు. లింగమూర్తి వేస్తాడు, జగన్నాథ జగన్నాథ అని అంటూ ఉంటాడు. కానీ అతనే విషం పెట్టి కృష్ణరాయల కొడుకుని చంపుతాడని సినిమాలో చూపిస్తారు. అవన్నీ కట్టుకథలు, అవన్నీ నాటకాలు, వీటి ద్వారా ఆధారంగా వచ్చిన జానపద కథల ఆధారంగా వచ్చినటువంటివి. అలాంటిది ఏమీ జరగలేదు అంటారు డాక్టర్ గోపాలకృష్ణ గారు. నా అభిప్రాయం కూడా అదే. సో హీ డైడ్ ఆఫ్ న్యాచురల్ కాజెస్ బికాస్ దట్ ఫెలో ఈజ్ నాట్ హెల్దీ ఎనఫ్. సో ఐ డోంట్ థింక్ హీ వుడ్ హ్యావ్ సర్వైవ్డ్ ఈవెన్ ఇఫ్ నోబడి హ్యాస్ కిల్డ్ హిమ్, వుడ్ హ్యావ్ నాట్ సర్వైవ్డ్. ఎందుకంటే ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని నిర్వహించాలి అంటే మంచి దేహదారుఢ్యం ఉండాలి. బలహీనులు బ్రతకలేరు ఆ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ ముందు. సో ఆల్ సడన్ అండ్ ఐ థింక్ హీ డైడ్ ఆఫ్ న్యాచురల్ కాజెస్ బికాస్ ఆఫ్ హిస్ ఇల్ హెల్త్. అండ్ కృష్ణరాయ ఆల్సో డైడ్ బికాస్ ఆఫ్ హిస్ హార్ట్ బ్రేక్, గుండె. ఇక మిగతావన్నీ కాన్స్పిరసీ థియరీస్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన నమిత్ అరోరా గారు చెప్పింది ఆయన ఏ ఆధారంతో చెప్పారో అయితే అందులో ఆధారాలు ఏం చెప్పినట్టుగా నాకు గుర్తులేదు. ఐ థింక్ ఇన్ దట్ వీడియో హీ డిడ్ నాట్ సైట్ ఎనీథింగ్, అంటే ఆర్ హీ వుడ్ లాస్ట్ హావ్ లో సైటెడ్ సంబడి. లాస్ట్ లో వెరీ వెరీ లెస్, తక్కువ ఫాంట్ లో ఏదో ఉంటాయి సార్. అది మన నేను కూడా ఏం చదవలేదు. ఆయన ఏదో లాస్ట్ లో ఏదో పెట్టాడు కొన్ని. అది అది వెరీ తక్కువ ఫాంట్ లో ఉంటుంది. మనం ఇంకా అక్కడ క్లిక్ పాస్ చేసి ప్రతి చదువుకొని నోట్ అలాంటివి ఏమైనా చెక్ చేసే తప్ప అంటే అంటే నేను మల్టిపుల్ అది సోర్సెస్. చివరి అంటే నేను కూడా ఆ చివరిలో ఆయన ఏం రెఫరెన్స్లు ఇచ్చారని అది చూడలేదు అనుకోండి. కానీ ఆయన చెప్పేటప్పుడు వెన్ హీ వాజ్ ప్రెజెంటింగ్ ఇట్ ఆన్ కెమెరా, ఐ థింక్ హీ డి నాట్ ఫర్నిష్ ఎనీ concrete evidence for his claim that he died due to syphilis or whatever it is, venereal disease, BDs, కారణంగా చచ్చిపోయాడు. And it is quite natural. Most of the Vijayanagara emperors have died like that అనేసి ఆయన చెప్తారు. This is part and parcel of many theories, so I don't subscribe to that. Not because I love Krishnaraya or anything, because నా విషయానికి వస్తే అండి, చరిత్రను ఉన్నట్టుగా చూడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎవరి పట్ల విపరీతమైన ఆ, అభిమానం కానీ విపరీతమైన ద్వేషం కానీ నాకు లేదు. సో నెలటూరు వెంకటరమణయ్య గారు ఎప్పుడైతే కృష్ణదేవరాయలు గజపతి సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడం ద్వారా మొత్తం హిందూ సమాజాన్ని ప్రమాదంలోకి పడేశాడని నెలటూరు వెంకటరమణయ్య గారు రాసిన దాంతో నేను ఏకీభవిస్తాను. ఈ ప్రశ్నను నా ఛానల్లో, అన్వేష ఛానల్లో చాలా మంది అడిగారు, ఎందుకంటే గజపతితో సంధి చేసుకోలేదు కృష్ణరాయలు అని. నేను కృష్ణదేవరాయలు అంటే సంధి చేసుకునేవాడిని కానీ నేను కాలేదు కదా అని తమాషాగా నాకు నేను చెప్పుకునేవాడిని. సో ఈ విధంగా many conspiracy theories are there, but I don't subscribe to most of them unless until they provide a concrete evidence and irrefutable evidence. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ క్వశ్చన్స్ అన్ని మనం చాలా వెరీ ఇంట్రెస్టింగ్, లెస్ నోన్ థింగ్స్, ఒకేలా వెరీ వెల్ నోన్ థింగ్స్ కూడా ట్రూత్ కాదు, అది కూడా మనం మీరు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విత్ ఎవిడెన్స్ బేస్ చెప్పగలిగారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ యాక్చువల్గా నేను ఒక పాయింట్ మెన్షన్ చేద్దాను. ఇవన్నీ అన్వేష్ గారు ఎంత సమయం పెడితే ఇవన్నీ తెలుస్తాయంటే, మన మన జనరేషన్ కి గూగుల్ చేస్తే ఈ నమిత అరోరాది వస్తుంది, ఇట్లా ఎన్సెఫలైటిస్ అని. కానీ ఇప్పుడు సార్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వింటే ఇట్ మేక్స్ మోర్ సెన్స్. యాక్చువల్లీ దేర్ ఇస్ మోర్ టు ద స్టోరీ. ఇట్స్ నాట్ లైక్ నమిత అరోరా కరెక్ట్ చెప్పింది, గూగుల్లో ఫస్ట్ లింక్ ఏ ఆన్సర్ వస్తే అది రైట్ అనుకుంటాం మా జనరేషన్ ఎస్పెషల్లీ. సో డిజిటల్ ఏజ్ లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ ఆల్ ప్రైమరీ సోర్సెస్ తీసుకొని మల్టిపుల్ సోర్సెస్ ని వెరిఫై చేస్తే కానీ యూ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్వేష్ గారు ఫర్ లెటింగ్ అస్ నో మెనీ థింగ్స్ ఈ రోజు. Thank you. ఇంకా ఒక లాస్ట్ ఫైనల్ సెషన్, నెక్స్ట్ సెషన్ ఏంటంటే um, కృష్ణదేవరాయల నుంచి అలియ రామరాయల ట్రాన్సిషన్. ఇది మనం ఒక కావాలంటే 1 or 2 weeks బ్రేక్ తీసుకొని అయినా తర్వాత చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు, బేస్డ్ ఆన్ యువర్ ఫ్రీ టైం. ఈ రికార్డింగ్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక వీక్ తర్వాత పబ్లిష్ చేస్తాను కాబట్టి తర్వాత కూడా మనకు ఒక వీక్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 weeks బ్రేక్ తీసుకుని అయినా చేద్దాం, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంటంటే కృష్ణదేవరాయల నుంచి అలీ రామరాయల ట్రాన్సిషన్. ప్లస్ అలీ రామరాయలు కూడా ఫస్ట్ ఆ ముస్లిం గోల్కొండ కింగ్ దగ్గర 3 సంవత్సరాలు పనిచేస్తాడు వార్ చీఫ్ గా. ఇక్కడికి వస్తారు కదా, తర్వాత ఇటువైపు రావడం, విజయనగరం ఎంపైర్ వైపు మారడము, అల్లుడు ఎలా అయ్యారు, ఏమైనా బ్యాక్ స్టోరీ, అదొక పాయింట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అలీ రామరాయలు చాలా కాలం, ఆయన కూడా 80 years టైంలో కదా చనిపోతారు ఆయన. కాబట్టి చాలా కాలం రాజుగా పాలించాడు. ఆ పవర్ పాలిటిక్స్, వాళ్ళకి గొడవలు పెట్టడం, బీజాపూర్, గోల్కొండ, వీటికి ఎట్లా కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేశాడు,
దాని రిపర్కషన్స్ ఎలా వచ్చినాయి లాస్ట్లోకి, ప్లస్ బ్యాటిల్ ఆఫ్ తాలికోట జరిగిన చాలా విషయాలు. ఆ బ్యాటిల్ ఆఫ్ తాలికోట వెరీ ల్యాండ్ మార్క్ ఈవెంట్. తర్వాత అలానే వెంకటపతి రాయలు టూ, మీరు మీ ఛానల్లో చాలా ఎక్స్ప్లెయిన్ సార్ దాని గురించి. ఎప్పుడు మర్చిపోని రాజు వెంకటపతి రాయలు టూ అని. ఆయన పెనుగొండ వారు, అది కూడా ఆల్మోస్ట్ ఒక సినిమాటిక్ రేంజ్ లో ఉంటుంది. ఆ ప్లాన్ కానీ ఆయన మీ వీడియో చూసిన చాలా బాగుంది. అది కూడా ఈ ఛానల్ వ్యూవర్స్ కోసం ఒకసారి బ్రీఫ్ గా మీరు షేర్ చేయండి. సో అండ్ ఆల్మోస్ట్ ఎంపైర్ కి కొలాప్స్ లాస్ట్ డిసింటిగ్రేట్ అయ్యేది ఆడి కవర్ చేద్దాం. సో పార్ట్ 4 తో విల్ ర్యాప్ ఇట్. అండ్ నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా ఏమొచ్చిందంటే సార్, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ హిస్టరీ వరకు తీసుకున్నా కూడా, ఒకవేళ అంటే మనం ఏన్షియంట్ ఇండియా ఉంటుంది కదా, 500 BCE కానీ 1000 BCE నుంచి, మీకు ఐడియా ఉందా? అంటే మనం ఒక మిలీనియం, 3 మిలీనియమ్స్ లో కవర్ చేయగలుగుతామా 1000 BCE నుంచి జీరోకి? No, I don't have that much of idea ఓకే, about ఓకే, ancient ఓకే, India. అట్లయితే My focus is ఎందుకంటే only on Vijayanagara. ఓకే, దట్స్ గుడ్ అండి. నేను వేరే వాళ్ళు ఎవరైనా అకాడమిషియన్ కానీ ఏమన్నా ట్రై Sure, sure, చేస్తాను. sure. Yes. యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే, మన సౌత్ ఇండియన్ హిస్టరీ యాక్చువల్గా ఒక ఏన్షియంట్ 1000 BC నుంచి జీరోకి, జీరో నుంచి 1000 ADకి, 1000 నుంచి 2000కి, 1000 నుంచి 2000 ఆల్మోస్ట్ మాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది. బట్ ఆ అవును. ఏన్షియంట్ పార్ట్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరికి సామంతులుగా పనిచేశారు, అక్కడ మగధ ఎంపైర్, మౌర్యన్ ఎంపైర్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, అది నాకు చెప్దాం అనిపించింది. బట్ ఎనీవేస్, మనం నెక్స్ట్ No, పార్ట్ I ఫోర్ don't లో have that much of knowledge. ఓకే సార్, నో ప్రాబ్లం. మన పార్ట్ 4 లో ఈ టాపిక్స్ డిస్కస్ చేద్దాం, విజయనగర్ ది లాస్ట్. అండ్ Okay. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైమ్ వన్స్ అగైన్. Thank you. అండ్ వ్యూవర్స్ Thank you. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డూ ఫాలో అన్వేషి గారి కాంటెంట్ మొత్తం చూడండి. అన్నోన్ డీటెయిల్స్ చాలా ఆయన ఛానల్లో ఉంటాయి. అది ఎక్కడ మీరు దొరకవు ఆన్లైన్లో. ప్లీజ్ వాచ్ హిస్ ఛానల్. దేర్ ఆర్ సో మెనీ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. Thank you. థ్యాంక్స్ సో మచ్. బాయ్.